కిడ్నాప్ ఈజ్ అన్ ఆర్ట్. నేను ఇప్పటివరకు యాంకరింగ్ మాత్రమే ఒక ఆర్ట్, యాక్టింగ్ ఒక ఆర్ట్ అనుకున్నాను, కానీ కిడ్నాప్ ఈజ్ ఆల్సో అన్ ఆర్ట్ అని చెప్పినటువంటి మన ప్రొడ్యూసర్స్ మహేందర్ రెడ్డి గారు, దేవేష్ గారికి, అలాగే మన డైరెక్టర్ సంతోష్ కంబంపాటి గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో ఇవాళ కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాము. ఎలా ఉన్నారు అందరూ? హలో. పారిజాత పర్వం. యు నో హూ ఇస్ పారిజాతం? యూ వాంట్ టు సీ పారిజాతం? తెలుస్తుంది మనకి కాసేపట్లో. డైరెక్టర్ గారు వచ్చి అనౌన్స్ చేస్తారు హూ ఈజ్ ద పారిజాతం అని. నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా అడిగాను, ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. ఏప్రిల్ 19th థియేటర్లో ఎలాగో రివీల్ చేసేస్తారు. శ్రీమతి పద్మ గారి సమర్పణలో వనమాలి క్రియేషన్స్ అనేటువంటి బ్యానర్ పైన మహేందర్ రెడ్డి గారు అండ్ దేవేష్ గారు నిర్మాతలుగా, సంతోష్ కంబంపాటి గారి డైరెక్షన్లో మ్యూజిక్ డైరెక్టర్ గారి పేరు రీ గారి మ్యూజిక్ డైరెక్షన్లో చైతన్యరావు, అలాగే మాళవిక సతీశన్ అండ్ శ్రద్ధా దాస్, ఆర్ ఫెంటాస్టిక్ యాక్టర్ సునీల్ గారు అండ్ కడుపుబ్బా నవ్వించేటువంటి వైవా హర్ష గారు, ఇంతమంది తారాగణంతో మన ముందుకు రాబోతున్నటువంటి చిత్రం పారిజాత పర్వం ఏప్రిల్ 19వ తారీఖున థియేటర్స్లో ఘనమైనటువంటి విడుదల కాబోతుంది. తప్పకుండా వెళ్ళి థియేటర్స్లో సినిమాను చూద్దాము. ఇట్స్ గోయింగ్ టు బి అ రోలర్ కోస్టర్ ఫన్ రైడ్ అనడంలో సందేహమే లేదు. సో డెక్కన్ టుడే ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ కిడ్నాప్ ఈవెంట్. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదు, ప్రీ కిడ్నాప్ ఈవెంట్. అండ్ నేను ఎవరినో కిడ్నాప్ చేశాను, మరి కొద్దిసేపట్లో నేను మీకు రివీల్ చేయబోతున్నాను. సో డెక్కన్ ప్రెజెంట్స్ ద ప్రీ కిడ్నాప్ ఈవెంట్ ఆఫ్ పారిజాత పర్వం. అండ్ ఆర్ అదర్ స్పాన్సర్స్ అండ్ ఆర్ పార్ట్నర్స్కి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. డిజిటెక్ ల్యాబ్స్ వారికి, యాడ్సిడస్ మీడియా వారికి, అండ్ ఆల్సో ఈశాన్ ఎక్స్ప్రెస్ ద కొరియర్స్, మయూర్, and also to Pub edX. Music is on Jungly Music and event is organized by UV Media Entertainment at your doorstep. మనం కూడా ఏదో కొంచెం మీ అందరికీ కూడా పార్ట్ టైం జాబ్స్ ఏమైనా ఉన్నాయండి? యూ హ్యావ్ ఎనీ పార్ట్ టైం జాబ్స్? మన ప్రొడ్యూసర్స్కి అయితే చాలా ఉన్నాయని తెలిసింది నాకు. వాళ్ళకు ఉండేటువంటి చాలా జాబుల్లో ఇది కూడా ఒకటి, ఈ బిజినెస్ కూడా ఒకటి, సినిమా బిజినెస్ అని తెలిసింది. కానీ ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ ఎవరైనా చేస్తున్నారా? అదర్ దెన్ ద అబ్బా ఉన్నారు, ఒకళ్ళిద్దరు ఉన్నారు. నేను కూడా ఇవాళే మొదలు పెట్టాను. ఎస్, కిడ్నాప్ చేశా. రాజీవ్ కనకాలను అనుకుంటున్నారా? కాదు, అది 25 years బ్యాకే కిడ్నాప్ చేశా. ఈరోజు మాత్రం వేరే డిమాండ్స్ కోసం ఒక 3 వ్యక్తుల్ని నేను కిడ్నాప్ చేశాను. మన పారిజాత పర్వం ప్రీ కిడ్నాప్ ఈవెంట్ అని ఎందుకు పెట్టారో ఈరోజు దాన్ని ప్రూవ్ చేయడానికి కిడ్నాప్ చేశాను. కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తుల్ని మరికొద్ది సేపట్లో మేము ఇక్కడ ప్రవేశపెడతాము. బట్ బిఫోర్ దట్, టు ఎక్స్ప్లెయిన్ టు యూ ఆల్ మోర్ అబౌట్ ద కిడ్నాప్, లెట్స్ హ్యావ్ ద టీజర్ ఆఫ్ పారిజాత పర్వం ప్లీజ్. ప్లీజ్ ప్లే ద టీజర్ ప్లీజ్. మా తాడులన్నీ రెడీగా పెట్టండి కిడ్నాప్కి. పెద్ద పోటుగల్లాగా జై అని చెప్పి పని మనిషిని పట్టుకొచ్చామా? హలో, వెరీ అన్ప్రొఫెషనల్ కిడ్నాపర్స్. నాలాగా కాదనుకుంటాను. నేనైతే చాలా ప్రొఫెషనలిజం చూపించాను ఈరోజు కిడ్నాప్లో. కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేశాను. ఐ హ్యావ్ బీన్ వెరీ రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ మై కిడ్నాప్డ్ పీపుల్. వాళ్ళని మరి కొద్దిసేపట్లో ఇక్కడ తీసుకొని వస్తాను. అయినా పని మనిషిని తీసుకొని రావాలా, యాంకర్ని తీసుకొని రావాలా అనేటువంటి తేడా కూడా తెలియలేదా వీళ్ళకి? చైతన్యరావు వచ్చిన తర్వాత నేను ఈ విషయాన్ని చాలా డీప్గా డిస్కస్ చేస్తాను. ఎనీవే, వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ఆర్ స్పాన్సర్స్. సో డెక్కన్ ప్రెజెంట్స్ ద ప్రీ కిడ్నాప్ ఈవెంట్ ఆఫ్ పారిజాత పర్వం, and our partners in the sponsorship are Digitech Labs and also Adsides Media and also Ishan Express Couriers, Mayuri and Pub edX.
సినిమాలోని పాటల్ని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ రీ గారు వచ్చారా? రీ గారు రీ గారు ఇంకా రాలేదా? హే రీ, నేను ఇప్పటివరకు సాని కలిసా, గాని కలిసా, మాని కలిసా, రీని ఇప్పటివరకు కలవలేదు. రీకి గట్టిగా ఒకసారి రీ 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 రండి రండి. ఎస్, వెల్కమ్ రీ. యాక్చువల్లీ రీ పేరు హరి అని, దాన్ని చాలా ముద్దుగా, మామూలుగానే పేరే చాలా చిన్నది, దానిలోని హాని తీసేసి రీ అని పెట్టుకున్నారు అని. ఎస్, దట్స్ అ రియల్ థింగ్ కదా. ఓకే, మిమ్మల్ని జస్ట్ ఇప్పుడు పరిచయం చేద్దామని మాత్రమే నేను ఇక్కడికి పిలిచాను. సాంగ్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది, నింగి నుంచి అనేటువంటి సాంగ్, కిట్టు విశ్వప్రగాడ రాసినటువంటి బ్యూటిఫుల్ సాంగ్. ఒకసారి చూసేద్దాం ఆ సాంగ్. లెట్స్ హ్యావ్ ద లిరికల్ వీడియో ప్లీజ్. మీరు వెళ్ళి కూర్చోండి, హాసిన్లు కంటూ ప్లీజ్, మిమ్మల్ని కిడ్నాప్ చేయట్లేదు. ఎస్, నేనే. లిరికల్ వీడియో ఇంత చూపిస్తే చాలు. ఏప్రిల్ 19వ తారీఖున ఎలాగో థియేటర్లో రిలీజ్ అవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి పారిజాత పర్వం చూద్దాము అని చెప్పి ఆపించేశా. అది కాకుండా మా కిడ్నాపర్స్కి బ్రేక్ఫాస్ట్ పెట్టే టైం అయింది, డిన్నర్ పెట్టే టైం అయింది. ఆ కిడ్నాప్ చేయబడినటువంటి వాళ్ళని ఒకసారి ఇక్కడ తీసుకొని వచ్చి మీ అందరి సమక్షంలో డిమాండ్స్ ఏంటో చెప్పబోతున్నాను. ప్రవేశపెట్టమంటారా? 3 వ్యక్తుల్ని నేను కిడ్నాప్ చేశాను. ఆ వ్యక్తుల పేర్లు నేను బయట చెప్పట్లేదు, మళ్ళీ మీరు సోషల్ మీడియాలో పెట్టేస్తారు. సో లెట్స్ ఇన్వైట్ దట్ 3 వ్యక్తులు. అమ్మ మాస్కులు అవి జాగ్రత్తగా పెట్టి తీసుకొని రండి అమ్మా, చేతులు కట్టేసేయండి గట్టిగా. కట్టారా? ఓకే, పట్టరండి. ప్లే సమ్ మ్యూజిక్ మ్యాన్, ప్లే సమ్ మ్యూజిక్. ఏ కిడ్నాప్ చేయబడిన వాళ్ళకి మ్యూజిక్లు ఉండకూడదా? ప్లే సమ్ మ్యూజిక్. జాగ్రత్త, పారిపోకుండా చూడండి. అందులో 3వ వాడికి తెలివితేటలు చాలా ఎక్కువ, వాడు లెఫ్ట్ నుంచి ఎస్కేప్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. బ్రింగ్ హిమ్. ఆ అమ్మాయి జాగ్రత్త. ఎక్కడ వస్తున్నారా? ఓ మై గాడ్, ఇది కూడా మీడియాలో వచ్చేస్తుందా? Where is the mask man? ఏంటి ఇద్దరే కిడ్నాప్ అయ్యారా? ఇదేంటి కిడ్నాప్ చేసిన వాళ్ళకన్నా బౌన్సర్లు ఎక్కువ ఉన్నారు. రే మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ వచ్చి నా కిడ్నాప్ ఈవెంట్లో కూడా బౌన్సర్ లేరా ఇంతమంది? ఎక్కడ దిగిపోయారా? భయ్యా మే దేఖలేది, చలో చలో మే దేఖలేది. అరే జాओ జీ, నా మీద నమ్మకం లేదా? చలో जाओ. हेलो, अरे सुनो, शेर कुरमा नहीं भेजे मुझको रमज़ान को, चलो जाओ जाओ जल्दी जाओ. అరే మాస్క్ వేసుకొని రమ్మను, అసలు మొహం కనిపించకూడదు. మేకప్ మేకప్ హెయిర్ మేకప్, 3 నేను వేసినటువంటి మాస్కులు. మీకేంటండి, మీకు కిడ్నాప్ చేసినట్టుగా ఉందా? ఎంటర్టైన్మెంట్ పార్క్లో ఉన్నట్టు. క్యాన్ యూ అండర్స్టాండ్? యు ఆర్ కిడ్నాప్డ్. సో ప్లీజ్ భయం చూపించండి మీ మొహాల్లో. ఎస్ ఐ లైక్ ఇట్. ఓకే, ఈ 3 నేను కిడ్నాప్ చేశాను. ప్రొడ్యూసర్ గారు ఎక్కడ? వేర్ ఇస్ యువర్ ప్రొడ్యూసర్? వచ్చారండి పొద్దున్న యూఎస్ నుంచి. ఏరి ఎక్కడ ఉన్నారా? ఇక్కడే ప్రొడ్యూసర్ గారు ఉన్నారు. మహేంద్ర సార్, మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. మీరు ఆ డిమాండ్స్కి ఒప్పుకున్నట్టయితే ఈ 3 మేము విడుదల చేస్తాము. మాకు కూడా డిమాండ్ ఉంది. ఈ లూజ్ సైడ్లు తీసేయచ్చు, ఇంకా అందరికీ తెలిసిపోయింది కదా. తాడేనా? మన ఇద్దరం కూడా లూజేగా. ప్లీజ్ నో పెట్టండి సార్. నాకు కొన్ని ప్లీజ్ మధ్యలో చెప్పద్దు, మళ్ళీ బిగినింగ్ నుంచి చెప్పాల్సి వస్తుంది. డెక్కన్ ప్రెజెంట్స్ ద ప్రీ కిడ్నాప్ ఈవెంట్ ఆఫ్. ఓకే సార్, కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, చెప్పండి. మీరు ఓకే చెప్తే నేను అప్పుడు వీళ్ళని రిలీజ్ చేస్తాను సార్. ఓకే అండి. లేకపోతే ఏప్రిల్ 19 సినిమా తెలుసుగా. కొంచెం ఎక్కువైందా? మేకప్ యాక్టింగ్ కాదు, అది ఎప్పుడు ఎక్కువ కాదు నాకు తెలుసు. సార్, నా డిమాండ్ ఏంటంటే లిప్స్టిక్కి ప్యాన్ స్టిక్కి కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. నాకు మినిమం ఒక 10 సంవత్సరాలకి సరిపడే ఒక 10 crores కావాలి. 10 కోట్లు. లిప్స్టిక్కి 10 కోట్లు అండి? సార్, ఇక్కడ ఉండే ఆడవాళ్ళని ఎవరినైనా అడగండి సార్, వాళ్ళకి చాలా ఎక్కువగా ఖర్చు అయ్యేది ఇంట్లో కందిపప్పు కాదు, లిప్స్టిక్. ఎస్, మాతో పాటే ఉండి మాకు తోడుగా నిలిచేది లిప్స్టిక్. సార్,
ఏంటి సీరియస్గా ఆలోచిస్తున్నారు? ఇచ్చేస్తారా ఏంటి? టీడీఎస్ కట్ చేసి జిఎస్టీ యాడ్ చేసి. సార్ రేపు చెప్పొచ్చా అండి ఆలోచించి? ఓకే సరే, అయితే మేము కూడా వదిలిపెట్టట్లేదు. మాకు అర్థమైపోయింది మీ ప్రొడ్యూసర్ గారు మీ గురించి ఇప్పుడు వీళ్ళని వదిలినా వదలకపోయినా పర్లేదు, కావాల్సిన ఇంటర్వ్యూలు అయిపోయాయి, ఈవెంట్లు కూడా అయిపోయాయి, సినిమా రిలీజ్ అయిపోతుందని ఫిక్స్ అయిపోయారు. కానీ అలా కాదు చైతన్య గారు, మీరు సినిమాలోని ఒక డైలాగ్ చెప్పి నన్ను ఇంప్రెస్ చేస్తే ఇప్పుడు వదిలేస్తా. అలాగే హర్ష మీరు కూడా, అలాగే శ్రద్ధ మీరు కూడా. చెప్పాను కదా మళ్ళీ ఇక్కడ ఎందుకు గొంతు బాలేదు. యు ఆర్ కిడ్నాప్డ్. ఓకే మీరు ఏం చెప్తే అది చేయాలి. ఎస్ ఓకే చెప్పండి. ఓకే సినిమాలో నా డైలాగ్ చెప్తా నేను, కానీ పర్వాలేదు, నాకు మీ మీద నమ్మకం లేదు కాబట్టి నేనే మైక్ పెడతా. నా డైలాగే సినిమాలోది, కిడ్నాప్ చేద్దాం. సీరియస్గా నా డైలాగే అది. చాలా పెద్ద డైలాగ్. నాకు డౌట్, ఇది ఒకవేళ నేనే చెప్పేస్తా. ఒకవేళ ఇది సినిమా తమిళ్లో డబ్బింగ్ అయితే మీ డైలాగ్ ఏమై ఉంటుంది? తమిళ్లోనా? కిడ్నాప్ కాదల్. కిడ్నాప్ కాదలే. కాదలేనా? ఈ కాదలే బాధలే ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే నాకు అర్థమైందండి, మీరు ఇటు రండి. బాబు రివ్యూలు బాగా చెప్తామంట కదా సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఏది అది ఒక్కసారి, ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది ఇవాళ ఏప్రిల్ 19, పొద్దున్న 10:30కి నువ్వు ఐమాక్స్ బయట ఉన్నావు, అప్పుడు ఆ వాతావరణం ఎలా ఉంది చెప్పు. ప్లీజ్ కదా, నాకు రేపు డబ్బింగ్ ఉంది, చాలా రోజుల నుంచి వెనకేస్తున్నాను, రేపు వస్తాను. నాకు మాత్రం రేపు ఎలక్షన్స్ ఉన్నాయి అనుకుంటున్నావా? కాదండి అలా కాదు, మీకేంటంటే మీకు ప్రోగ్రామ్స్ ఉంటాయి, మీకు ఆ గొడవ లేదు, మీరు ఏంటంటే ప్రోగ్రామ్స్ లేని రోజు చిల్ అవుతుంటారు. ఈ రోజు నా పార్ట్ టైం. ఓకే, ఇది పార్ట్ టైమా? కిడ్నాపింగ్. ఓ పక్కన మళ్ళీ ఈవెంట్స్. ఓకే కొంచెం ఒక 4 నేను ఒక డైలాగ్ చెప్తాను, కిడ్నాప్ చేద్దాం ఉంది పాటలో, 4 సైడ్స్ వస్తాను చూడండి. కామెడీయా? కాదు, సీరియస్ కిడ్నాపర్ ఇక్కడ. కామెడీ చేస్తే ట్రాజడీ. ఆ 2 రివ్యూలు చెప్పు, 2 లైన్లు. నిజంగానండి, ఎందుకండి గొంతు బ్రో పిచ్చెక్కుతోంది బ్రో. ఏంటి బ్రో మ్యూజిక్ డైరెక్టర్ కొట్టి హీరోయిన్ లడ్డు లాగా, హీరోయిన్ ఎలా ఉంది బ్రో? కాదు వినోద్ లడ్డు లాగా ఉందంటే, వినోద్ ఎవడు? హీరోయిన్. ఓకే హీరోయిన్ లడ్డూలా ఉందంటే మరి హీరో మైసూర్ పాక్ లా ఉన్నాడా? నేను అలా ఇలా కామెంట్స్ ఏం చేయలేదండి, అవన్నీ సంతోష్ కంబంపాటి అని డైరెక్టర్ ఇలాంటి 1 లైనర్స్ బాగా రాస్తుంటాడు. ఈ మధ్య ఇన్స్టాలో రీల్స్ కూడా చేస్తున్నాడు ఆయన. డైరెక్టర్ సంతోష్ ఆయన ఏంటి ఇన్ఫ్లుయెన్సర్ సంతోష్ కంబంపాటి. నాకు కాంపిటీషన్ వస్తున్నారేంటి మీ డైరెక్టర్ గారు? ఎనీవే ఆయనతో తర్వాత మాట్లాడదాము. మన శ్రద్ధ సరే మిమ్మల్ని ప్రిపేర్ అయ్యొచ్చింది, మిమ్మల్ని ఇద్దరిని ఆల్మోస్ట్ వదిలేసినట్టే, బట్ ప్లీజ్ బీ హియర్. ఓకే శ్రద్ధ పాట పాడారు కదా మీరు మూవీలో, కానీ మాకు రియల్లా కదా తెలియాలి కదా, ఇక్కడ పాడితే మాకు తెలుస్తుంది. ఫస్ట్ నాకు వాటర్ కావాలి. హలో నాకు వాటర్ కావాలి, నాకు సోడా కావాలి అంటే నేను ప్రొవైడ్ చేయలేను ఇక్కడ. వాటర్ స్కేర్సిటీ. నాకు కత్రినా కైఫ్ కావాలి. ఇంకా మనసులో ఏమేమి కోరికలు ఉన్నాయో అన్నీ చెప్పండి. ఓకే ఇంకా కొంచెం స్వీట్గా నాకు అడిగితే నేను పాడతాను. శ్రద్ధ ఒక్క పాట మా కోసం ప్లీజ్. ఇలా అడుగుతారా కిడ్నాపర్లు? అదే ऐसे पूछेंगे तभी मैं बोलूंगी. तो गाइए. पक्का पक्का. ఈ పక్క ఆ పక్క పాడండి. रंग 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 रंगीला ओंकार बार रक रक मुल चित्राला माया बजार जरा 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 पैलम पिलगो पारा हुशार हे కదిలే కదులు ప్రతి టేబుల్ కొకటి, హే అందులో నీది ఒకటి. ఫినిష్డ్. థ్యాంక్ యూ. మీరు పాడిన రాను నదికై మలుపు, అదేంటి వెళ్ళిపోతున్నారు? అయిపోయినట్టేనా? ఓకే తాళ్ళు తీసుకొని వెళ్ళండి, ఎప్పుడైనా నాకు మూడ్ బాగున్నట్టయితే మళ్ళీ కిడ్నాప్ చేస్తా. పెట్టుకోండి మీ దగ్గరే. ఓకే ఒక పని చేద్దాము, వీళ్ళందరితో మాట్లాడడం అయ్యింది కాబట్టి ఒక్కసారి మన ప్రొడక్షన్ హౌస్కి సంబంధించిన ఏవి చూద్దాము. ప్రొడ్యూసర్ గారితో మాట్లాడారు, నేను 10 crores అనేసరికల్లా ఆయన కొంచెం ఆలోచనలో పడ్డారు, ఒక్క 5 తగ్గిస్తే ఇచ్చేసేలా ఉన్నారు. ఎనీవే ఏవి చూద్దాం మనం. కడప
పట్ల అభిమానం, కళాకారుల పట్ల గౌరవం, సినిమా పట్ల అమితమైన ప్యాషన్, ఇవి చాలు మంచి నిర్మాతగా అద్భుతమైన చిత్రాలను పరిశ్రమలో కంటెంట్ ప్రధానమైన చిత్రాలను నిర్మించాలనే గొప్ప ఉద్దేశంతో వనమాలి క్రియేషన్స్ స్థాపించారు నిర్మాతలు మహిధర్ రెడ్డి గారు మరియు దేవేష్ గారు. యుఎస్ లో అనేక వ్యాపారాలు కలిగిన మహిధర్ రెడ్డి గారు స్టాలిన్ చిత్రంతో ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూషన్ రంగంలోనికి అడుగుపెట్టి ఇప్పటిదాకా 80కి పైగా చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. సినిమా అంటే అంతే ఇష్టం కనబరిచే దేవేష్ గారు కూడా సినీ డిస్ట్రిబ్యూషన్ రంగంలో గొప్ప అనుభవం కలవారు. తమ బిజినెస్ వ్యవహారాలు చూస్తూనే సినిమా పట్ల అంతే ప్రేమను పెంచుకున్నారు మహిధర్ రెడ్డి గారు మరియు దేవేష్ గారు. వనమాలి క్రియేషన్స్ పై వస్తున్న పారిజాత పర్వం చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలవాలని ఆశిస్తూ we wish you all the best. హలో, నా పర్మిషన్ లేకుండా నా మైక్తో ఎవరు ఆడుకుంటున్నారు? ఇందాక కిడ్నాప్ చేయబడిన వాళ్ళకి కంట్రోల్లోకి ఏమైనా ఇచ్చారా మీరు మైక్ని? హర్ష బ్రో, ఎండ్లో మాత్రం కేక పుట్టించారు బ్రో, అసలు ట్రైలర్ ఎండ్లో. సో మహిధర్ రెడ్డి గారికి, అలాగే దేవేష్ గారికి అండ్ ఆల్సో కో ప్రొడ్యూసర్ ఆనంద్ సాయి గారికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. April 19th సినిమా విడుదలవుతుంది. చాలా పెద్ద ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే అందరికీ లైఫ్లో చాలా రకరకాల పాట పాడతాను. హలో, దయచేసి కూర్చోండి ప్లీజ్. నేను మ్యూజిక్ డైరెక్టర్ రీ గారిని పిలిచా, పాట రూపంలో పిలిచాను. రండి, మ్యూజిక్ డైరెక్టర్ రీ గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అలాగే లిరిక్ రైటర్ రాంబాబు గోశాల గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ర్యాపర్ లేతన్ నిబ్బా. ఏమేం చెప్పాల్సి వస్తుందో ఏంటో నేను. దయచేసి ఇది ఎడిటింగ్లో, ఇది లైవ్ కదా, ఉంచేసుకోండి. ఓకే, ఇతనేనా అండి? ఓకే, అతనితో ఫస్ట్ మాట్లాడిద్దాం. హీజ్ అ ర్యాపర్. ఎస్, హాయ్ హాయ్. అంటే మీ ఒరిజినల్ పేరు? అది కాదు, ఒరిజినల్ పేరు వేరు. ఇది ఇది నార్మల్, జస్ట్ దట్స్ ద ట్రెండ్. మనం కూడా మార్చుకోవాలి ఈ మధ్యకాలంలో. ఓకే, సో మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. లైక్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు, ఇలాంటి మంచి పాట ఇచ్చారు నాకు, అలాంటివి. మీరే చెప్పేసారు ఏం చెప్పాలో నేను. అంటే 300+ ఈవెంట్స్లో వినేశాను కదా, అందుకని. యా, మై నేమ్ ఈజ్ లేని. సో అండ్ ఇది నా ఫస్ట్ సాంగ్. సో ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్స్ మ్యామ్. ఈ అవకాశం ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ యా, అంతే. నిన్ను ఈ ఇండస్ట్రీ ఇలాగే కట్టి పడేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చైతన్య, నువ్వు ఆస్ట్రేలియా నుంచి వచ్చావు కదా ఫస్ట్. అక్కడికి టికెట్ ఎంత పడుతుందో నేను ఒక్కసారి తెలుసుకోవచ్చా మళ్ళీ? అమ్మ, ఆయన ఆశీర్వాదం తీసుకోమ్మా. 30 వెడ్స్ 21 వచ్చి కొన్ని సంవత్సరాలు అయింది కదా, అసలు 30 చేసేటప్పుడే ఆయనకి 40, అది వచ్చి 10 years అయింది కాబట్టి ఇప్పటికి 50. ఓకే, అక్కడికి ప్లీజ్ ఒక్కసారి ఆశీర్వాదం తీసుకో చైతన్యరావు. అమ్మయ్యా, అమ్మా, వస్తున్నాడు వద్దా? ఓకే సరే బాబు, సారీ రాంబాబు గారు. అందరికీ నమస్కారం అండి. ఈ పారిజాత పర్వంలో ఊ కొడతారా ఉలిక్కి పడతారా అనే పాట రాశాను. ఇంత మంచి పాట నాతో రాయించినందుకు మా సంతోష్ ఖమ్మంపాటి గారికి, అలాగే మా అనంత్ సాయి, ఆయన నాకు 10 years నుంచి తెలుసు. క్రియేటివ్ కమర్షియల్స్లో నాకు పరిచయం. మా బ్రదర్ కింద, అంటే ఓన్ బ్రదర్ అయినట్టు. చాలా కష్టపడతారు, ప్లానింగు, హానెస్ట్గా ఉంటారు. అలాగే మా ప్రొడ్యూసర్స్ మహిధర్ గారు, దేవేష్ గారు, చాలా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా చైతన్యరావు గారు, మీ సిరీస్ చూశాను మొన్న, ఇది తరుణ్ భాస్కర్ గారు చూశాను, చాలా బాగుంది. వైవార్ష గారు, సుందరం మాస్టర్ చాలా బాగుంది. అంచెలంచెలుగా ఎదుక్కుంటూ వస్తున్నారు. మీకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్. నేను అంటే ముఖ్యంగా ఈ మన సంతోష్ గారిది చాలా వీడియోస్ చూసాయి ఈ మధ్య. అవునా, శ్రద్ధ దాస్ గారు
థ్యాంక్. సంతోష్ గారి అంటే మీకు పోటీ వస్తారేమో అనిపిస్తుంది, వైవార్షకి చైతన్యరావుకి. నెక్స్ట్ సీక్వెల్లో ఆయనే చేస్తారేమో అనిపిస్తుంది, అంత బాగా చేశారు, చాలా కష్టపడుతున్నారు. మీకు చాలా ఆల్ ద వెరీ బెస్ట్. చాలా పెద్ద హిట్ కొట్టాలి. ఈ సినిమా మన టీం అందరికీ చాలా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను. April 19th అందరూ వచ్చి ఈ సినిమాని చూసి పెద్ద హిట్ చేయండి. థ్యాంక్ యూ సోమ గారు. థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గారు. రీ సరిగమల్లో ఈ రీ నుంచి మొత్తం సరిగమ పదనేసి ఇవన్నీ చేసేయాలి. ఈయన చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవబోతున్నాడు. చాలా ట్రెండీగా ఉంది మ్యూజిక్. ఆల్ ద వెరీ బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గారు. రీ గారు మీరు అడగండి అక్క, చెప్తా. యాక్చువల్లీ అడగొచ్చో లేదో పర్లేదు అక్క, అడగండి. నెక్స్ట్ మంత్ ఈఎంఐ డబ్బులు కావాలి. అది ఇవ్వలేనక్క, ఐఎమ్ సారీ. లేదా? సరే అయితే మీరేం చెప్పాలనుకుంటున్నారు అదే చెప్పండి. ఓకే, ఫస్ట్ థ్యాంక్స్ టు సంతోష్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో దేర్ ఆర్ 4 songs in it. 4 or 5? Yeah, 5 songs in it. సో అంటే చాలా చేసాం, కానీ కొన్ని తీసేయడం జరిగింది. బట్ యా, ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ రామ్ జోగి గారు అండ్ రాంబాబు గారు అండ్ సాయి కిరణ్ గారు అండ్ మై సింగర్స్ సార్. ఐ మీన్ లైక్ హేమచంద్ర అన్నతోటి ఐ మీన్ లైక్ దెర్ ఆర్ సమ్ సాంగ్స్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు శ్రద్ధా దాస్ ఫర్ సింగింగ్ దిస్ సాంగ్. సీరియస్లీ అంటే తనతోనే ఎందుకు పాడించారు? అప్పుడు నా డేట్స్ దొరకలేదా మీకు? లేదండి, నేను యాక్చువల్లీ చాలా భయపడ్డాను ఫస్ట్ శ్రద్ధా దాస్ అనగానే. అమ్మో ఏం పాడుతుందో ఏమవుతుందో పాట అని. బట్ నో, షీ సర్ప్రైజ్డ్ మీ అలాట్. షీ sang really well. సో నేను అడిగిన క్వశ్చన్ని మీరు పాస్ చేసేసారు తెలుసా? మీతో పాడిస్తా అక్క, పక్కా పాడిస్తా. ఎస్, 100%. థ్యాంక్ యూ. సో యా, థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్స్ దేవేష్ అండ్ మహిదర్ గారు ఫర్ పేయింగ్ అస్ మనీ టు మేక్ దిస్ థింగ్. సో ఫస్ట్ టైం కరెక్ట్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ నిజం చెప్పారు కరెక్ట్గా. థ్యాంక్ యూ. సో ఆబ్వియస్లీ హర్ష అండ్ సునీల్ అన్న దే బాగా కామెడీ చేశారు. యా, సో దే గేవ్ దేర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇంకేముంది, అంతే. ఓకే, యా. మీరు ఏమైనా ఒక లైన్ హమ్ చేస్తారా సినిమా? లేదండి, నేను పాడేవాడిని కాదు. చప్పట్లో కాసేపు నా గాలి తగిలిందో లేదో అసలు పంచులు వచ్చేస్తున్నాయి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మైక్ అయితే ఇచ్చేసి వెళ్ళాలండి. థ్యాంక్ యూ. ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోమని చెప్పారు యూవీ మీడియా వాళ్ళు. బై ద వే, ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా. అక్కడే నించున్నాడు వెంకట్. ఎంటర్టైన్మెంట్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అంటే ఏమిటో అనుకున్నాం, కానీ అదిగోండి ఆ డోరు ఆ స్టెప్ దగ్గరే నించున్నాడు. అండ్ ఇప్పుడు మనము కాస్ట్ అండ్ క్రూ ఏవి ఒకసారి చూద్దాము. ఒక మంచి సినిమా చేయాలంటే కథనాలతో పాటు అద్భుతమైన తారాగణం తోడైతే సినిమా అద్భుతంగా తెరకెక్కుతుంది. అటువంటి క్రేజీ కాస్టింగ్ తో గ్రిప్పింగ్ ఫిల్మ్ గా రాబోతుంది పారిజాత పర్వం. సెన్సేషన్ 30 Weds 21 సిరీస్ ద్వారా గుర్తింపు పొందిన చైతన్యరావు అన్నపూర్ణ ఫోటో స్టూడియో, కీడాకోలా వంటి సినిమాల్లో తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఈ చిత్రం ద్వారా మెస్మరైజింగ్ యాక్టింగ్ తో మన ముందు లేని పేరుగా తనదైన నటనతో బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుని వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తూ ది మోస్ట్ డెడికేటెడ్ యాక్టర్ గా పేరును తెచ్చుకున్నారు సునీల్ గారు. ఈ సినిమాలో ఓ సరికొత్త పాత్రలో వైవా హర్ష మనందరికీ ఎంతో ఇష్టమైన నటుడుగా తెలుగు చిత్ర పరిశ్రమలో తన అల్టిమేట్ టైమింగ్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న సుందరం మాస్టర్ ఇప్పుడు మరో కొత్త పాత్రలో మన ముందుకు రాబోతున్నారు. అందం, అభినయం కలబోసిన యాక్ట్రెస్ శ్రద్ధా దాస్. ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రద్ధ తన యాక్టింగ్ తో ఎన్నో హిట్ సినిమాల్లో తనదైన మార్క్ వేసిన శ్రద్ధ ఈ చిత్రంలో మరో క్రేజీ క్యారెక్టర్ తో చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన మాళవిక ఈ చిత్రం ద్వారా మరింత ఆకట్టుకోనుంది. అమ్మాయిలు కోడిగుడ్లు. డైరెక్టర్ సంతోష్ కంబంపాటి గారు కథని బలంగా నమ్మే వ్యక్తిగా, క్రాఫ్ట్స్ పట్ల అనుభవంతో ఒక క్రేజీ
క్రేజీ కాన్సెప్ట్ అయిన బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు తమ తదుపరి చిత్రంగా కన్ఫ్యూజ్డ్ కిడ్నాప్ క్రైమ్ కామెడీ జానర్ లో పారిజాత పర్వం సినిమాను మనకు అందివ్వనున్నారు. ఆశిస్తూ we wish you all the best team. ఆల్ ది బెస్ట్ టు ద కంప్లీట్ టీమ్ ఆఫ్ పారిజాత పర్వం. ఈరోజు ఎలాగైతే మేము సరదాగా నవ్విస్తూ ఉన్నామో దీనికన్నా ఒక 10 రెట్లు ఎక్కువగానే ఎంటర్టైన్మెంట్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. April 9th రిలీజింగ్ ఇన్ థియేటర్స్ పారిజాత పర్వం. మరి దాని వెనకాల వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్ని పిలుద్దాము. ఎడిటర్ శశాంక్ ఉప్పుటూరి గారు, శశాంక్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే ఆర్ట్ డైరెక్టర్ ఉపేంద్ర రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే డిఓపి గారు వచ్చారా? బాల సరస్వతి గారు రాలేదు. మనకి సుపరిచితులు ఈ నటులు చాలా సినిమా నుంచి చూస్తూ వస్తున్నాము. నా ఏజు ఆయన ఏజు ఒక దగ్గర ఆగిపోయింది. సుదర్శన్ గారు, గుండు సుదర్శన్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కలిగారు ఏంటి దాని గురించి కొంచెం చెప్పండి మాకు. అనంత్ గారు ఆధ్వర్యంలో, మన కో ప్రొడ్యూసర్ అనంత్ గారు. ఓకే, అతని ఆధ్వర్యంలో చాలా ఏది కావాలన్నా అది అరేంజ్మెంట్ చేయడం జరిగింది. మా డైరెక్టర్ గారు సూచనల మేరకు సంతోష్ గారి గురించి చేయడం జరిగిందండి. ఓకే ఓకే. మీకైతే అనుభవం ఏం లేదు కదండి దేంట్లో అండి? కిడ్నాప్లోనండి. కిడ్నాప్లో అనుభవం లేదండి, వాళ్ళనే కిడ్నాప్ చేయించండి నేను. ఓకే. మ్యారేజ్ అయితే కిడ్నాపేగా, ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కిడ్నాప్ చేసినట్టే. సుదర్శన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సీయింగ్ యూ ఇస్ వెరీ గ్రేట్ ప్లెజర్. లాంగ్ టైం. ఎస్. అతిరథ మహారథులందరికీ నమస్కారం. అలాగే మరి మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ అందరి చేతుల్లో గన్నులు ఉన్నాయండి. అయితే కనిపించని గన్ను ఒకటి ఉంది, దాని పేరు పెన్ను. అది మా సంతోష్ ఖమ్మంపాటిది. ఆయన చేతుల్లో కూడా గన్ను ఉంది. అదే మీరు చూస్తారు, ఆ పెన్ ఏంటో ఆ గన్ ఏంటో రేపు సినిమాలో మీరు చూస్తారు. సరే, అందరికీ గన్నులు ఇచ్చారు, మరి మధ్యలో నేనేంటి? అందులో ఉండే బుల్లెట్ అదేనండి, ఆ గుండు నేనే. గుండు లేనిదే గన్నే ఉంది. అంచేత అలాంటి గుండు లాంటి వేషం కూడా ఒకటి ఇచ్చారు. చాలా సంతోషం. మరి ఇలాంటి మీకు చెప్పాలంటే గన్నులు అక్కడ కనపడుతున్న మా సునీల్ గారు హిమ్సెల్ఫ్ ఒక AK-47, అలాగే మా శ్రద్ధాదాస్ గారు హెర్సెల్ఫ్ ఓ మిసైల్, అలాగే మా వైవా హర్ష కాదు, ఇప్పుడు గ్రేట్ సూపర్ కమెడియన్ హర్ష ఇప్పుడు ఫుల్ ఆఫ్ ఫన్ బుల్లెట్స్ నింపుకుని ఆయన రెడీగా ఉన్నాడు. సో వీళ్ళందరితోటి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫీస్ట్. పైగా ఈ ఫంక్షన్కి ఏమో ప్రీ కిడ్నాప్ ఫంక్షన్. దాన్ని బట్టి ఆ క్రియేటివిటీ ఏ రేంజ్లో మా సంతోష్ ఉపయోగించారో మీకు అందరికీ అర్థమవుతుంది. సో మా ప్రొడ్యూసర్స్కి ఇది ఒక అద్భుతమైనటువంటి సక్సెస్ని తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ మరొకసారి నా థ్యాంక్స్ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సుదర్శన్ గారు. థ్యాంక్ యూ. ఎస్, మా ఎడిటర్ శశాంక్ గారు. హలో అండి, హాయ్. ముందు మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి ఫర్ కమింగ్. చీఫ్ గెస్ట్గా ఇచ్చేసిన విశ్వప్రసాద్కి థ్యాంక్ యూ అండి. అండ్ ఈ పారిజాత పర్వం మూవీ గురించి చెప్పాలంటే మీరు థియేటర్లో చక్కగా హ్యాపీగా నవ్వుకోవచ్చు కూర్చొని. సో మీరు బంచ్ ఆఫ్ గ్యాంగ్తో వెళ్ళండి. సో మా డైరెక్టర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ప్రొడ్యూసర్స్ మైదర్ గారికి, దేవేష్ గారికి అండ్ కో ప్రొడ్యూసర్ అనంత్ గారికి చాలా థ్యాంక్ యూ అండి. నాకు ఎడిటింగ్లో కొంచెం సీన్స్ కట్ చేయడం కూడా చాలా ఇబ్బంది కలిగింది, ఎందుకంటే వైవర్ష గారు అలాగా రోల్ చేస్తూనే ఉంటారు. సో రష్ చూసే నేను చాలా నవ్వుకునేవాడిని. సో మీరు ఫిల్మ్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు తెలిసి ఇంత సీరియస్గా స్పీచ్ ఇచ్చింది శశాంక్ అని అనుకుంటాను. థ్యాంక్స్ బాబు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ దర్శన్ గారు. థ్యాంక్ యూ. అది మనము డైరెక్టర్ గారిని అడిగి తెలుసుకోవాలి పారిజాతం ఎవరు అనేది. మరి కొద్దిసేపట్లో ఆయన రివీల్ చేస్తానని చెప్పారు. హూ ఈజ్ ద రియల్ పారిజాతం? చైతన్యకి అయితే గ్యారంటీగా తెలిసే ఉంటుంది పారిజాతం ఎవరు అనేది, బట్ బయటకు చెప్పట్లేదు. బట్ డైరెక్టర్ ఇస్ గోయింగ్ టు రివీల్ హూ ఈజ్ పారిజాతం. బట్ బిఫోర్ దట్ సౌండ్స్ ఆఫ్ పారిజాతం ఎలా ఉంటాయో విందాం. సౌండ్స్ ఆఫ్ పారిజాతం అంటే పారిజాతం అనేటువంటి అమ్మాయి చేసే సౌండ్స్ ఏమో అనుకున్నాను. మొత్తానికి పారిజాతం పర్వం సౌండ్స్ అన్నమాట. అర్థమైంది మాకు. సినిమా డిస్ట్రిబ్యూటర్
శ్రీ విశ్వనాథ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సుచిన్ సినిమాస్ మన విశ్వనాథ్ గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ కో ప్రొడ్యూసర్ అనంత్ సాయి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, యువర్ విషెస్ ఫర్ ద టీమ్. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా నేను చూసిన తర్వాత నాకు సంతోష్ కంబంబాటి గారు డైరెక్ట్ గారు చూపించారు. చూసిన తర్వాత నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ సినిమాని మేము ఏపీ, తెలంగాణ అండ్ కర్ణాటక రిలీజ్ చేస్తున్నాం. మోర్ దాన్ 125 థియేటర్స్ రిలీజ్ చేస్తున్నాం దీన్ని. అది థ్యాంక్ యూ సార్. అసలు థియేటర్కి ఒక ఈవెంట్ పెడితే ఎంత బాగుంటుందని మేము యాంకర్స్ అందరం అనుకుంటూ ఉన్నాము. 125 థియేటర్స్ అన్నారు సార్. ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి కారణం మన శ్రద్ధా సారస్ గారు, సునీల్ గారు అండి. వాళ్ళిద్దరూ ఓకే చెప్పిన వెంటనే ప్లానింగ్ అంతా మొదలెట్టడం ఇదంతా జరిగింది. మ్యాక్సిమం 10 to 12 మినిట్స్ తప్ప మిగిలిన టైం అంతా నడుస్తూనే ఉంటారు, నవ్వుతూనే ఉంటారు. ఎక్సలెంట్గా వచ్చింది సినిమా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అనంత్ సాయి గారు. కంగ్రాట్స్ టు యూ. అండ్ అలాగే ఇది 5వ సినిమా డిస్ట్రిబ్యూషన్ రంగంలో మన విశ్వనాథ్ గారికి, వారికి కూడా శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాము. సుచిన్ సినిమాస్, సుచిన్ నీకు కూడా కంగ్రాచులేషన్స్ టు యూ టూ. ఓకే, సో ఇప్పుడు శ్రద్ధాదాస్ గారు, ఇందాక మీరు కిడ్నాప్ చేయబడినటువంటి ఆ స్ట్రెస్లో చాలా అందంగా పాట పాడారు. బట్ స్టిల్ మేము ఇంకొంచెం వినాలనుకుంటూ ఉన్నాము, మళ్ళీ వినాలనుకుంటున్నాం. కాదు, మీరు చైతన్య గారితో ఈ పాటని పాడించాలని అనుకుంటున్నాం. అండ్ యాజ్ అ రిహర్సల్ ఈ సాంగ్ని ప్లే చేస్తున్నాం. చైతన్య గారు, మీరు జాగ్రత్తగా ఒకసారి చూసి నేర్చుకోండి ఈ పాటని. ఓకే, పాట ప్లీజ్. Superb, Shraddha. You did such a fantastic job. Not only as an actress, but also as a singer. Chala baga paadaru. And ippudu ide paatani manaki Chaitanya garu paadi vinipinchabotunnaru. His first debut singing. Okkar mic ivandi ayaniki. Ante debut singing ke ayana stage performance ivadalchukoట్లేదు, ground performance iddam anukuntunnanu, grounded ga. Ready, 1 Shruti. Ri garu, Shruti ivandi. శృతి ఎవరని అడుగుతున్నాడు ఆయన. ఒక జస్ట్ 1 లైన్. ఓంకార్ బార్ అని తప్పితే ఏమి వినిపించలేదు నాకు అందులో. ఓంకార్ బార్ అని ఉంది. ఎంత క్లియర్గా శ్రద్ధ పాడితే మా అందరూ బార్ తప్ప ఇంకేం వినిపించలే అందులో. ఓహో, మీకు ఏది వినిపించాలనుకుంటున్నారో అదొకటే వినిపించింది, అంతే కదా? మాకు అర్థమైందండి, మాకు అర్థమైంది. ఓంకార్ బార్, కరెక్ట్. ఓకే, థ్యాంక్స్ అండి. సాయి బాలాజీ వైన్స్. ఓకే, అది ఎక్కడుంది? వెళ్ళండి, తెలుస్తుంది. ఇటేమో కొంటారు, అటేమో ఊదుతారు, అంతే. ఓకే, సో మీ పక్కనే కూర్చున్నటువంటి ఆ ఫెంటాస్టిక్ యాక్టర్తో ఒకసారి మేము మాట్లాడాలనుకుంటున్నాము. వైవా అనేటువంటి సిరీస్తో అందరికీ సుపరిచితుడై ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ చేసేటువంటి ప్రతి ఒక్క పాత్రలోనూ బోలెడంత స్పాంటనిటీని కూడా తీసుకొని వచ్చి ఈ రోజున వైవా హర్ష అంటే తెలియని వాళ్ళు లేరు అనే స్థాయికి ఎదిగినటువంటి వైవా హర్ష గారికి ఆల్ ది బెస్ట్ టు వైవా హర్ష అని చెప్తూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రీసెంట్గానే మనం సుందరం మాస్టర్లో చూసాము, బేబీలో చూసాము, మంత్ ఆఫ్ మధులో డైలాగ్ అయితే ఎంత పాపులర్ అయిందో చెప్పక్కర్లేదు. ఈ మధ్యకాలంలో చాలామంది అలాగైనా సరే జిమ్కి వెళ్తున్నారు, జిమ్కి వెళ్ళమాయా అన్నాడు కదా. సో అలా అండ్ అలాగే బబుల్ గమ్ అనే మూవీ, ఇలా హర్ష గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇప్పుడు మీరు సభాముఖంగా ఇక్కడ ఇంకోటి ఏం డిక్లేర్ చేశారంటే ఈవెంట్లతో పాటు వాయిస్ ఓవర్లు కూడా చెప్తాను, వాటికి కూడా రావచ్చు అని, అంతే కదా? ఇప్పుడు యూ గాట్ సో మెనీ టాలెంట్స్. బ్రెడ్ ఆమ్లెట్ ఇవి కూడా ఉన్నాయి మా దగ్గర. మీ నెక్స్ట్ పొటెన్షియల్ ప్రొఫెషన్ రీల్ మేకింగ్ వెళ్ళండి. అయ్యి సంతోష్ గారు, నాకు చాలా కాంపిటీషన్. ఆయన ఎవరిని కిడ్నాప్ చేయాలి అనే దాని మీద ఒక రీల్ చేశారండి. అంటే ఫస్ట్ గెస్ట్ని కిడ్నాప్ చేద్దామా, ఫైనలీ ఆడియన్స్ని కూడా కిడ్నాప్ చేద్దామని ప్లాన్ వేశారు. సో April 19th ఆడియన్స్ కూడా రెడీగా ఉండండి కిడ్నాప్కి. ఎస్ హర్ష. ఫస్ట్లీ ఇక్కడ వచ్చేసిన గెస్ట్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ, ఎస్పెషలీ విశ్వ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ సమ్ టైమ్ అవుట్ ఆఫ్ యువర్ బిజీ స్కెడ్యూల్ అండ్ కమింగ్ హియర్ టు ఎంకరేజ్ అస్. మీలాంటి వాళ్ళ ప్రెజెన్స్, మాలాంటి కాంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ ఆర్ పీపుల్ హు ఆర్ స్టార్టింగ్ అప్ విత్ డిఫరెంట్ స్టోరీస్, ఇలాంటి వాళ్ళకి చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. అండ్ దెన్ మైదర్ రెడ్డి గారు, దేవేష్ భాయ్ అండ్ అనంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్
కమింగ్ ఫార్వర్డ్ అండ్ ప్రొడ్యూసింగ్ కాంటెంట్ లైక్ దిస్ రెగ్యులర్గా కాకుండా ఇలాంటి కాంటెంట్ కూడా బయటకు రావాలి అంటే ప్రొడ్యూసర్స్కి ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ గట్స్ టు కమ్ అవుట్ అండ్ డూ దట్. అంటే సేఫ్ బెట్స్ ఉంటాయి, బట్ ఐ థింక్ పీపుల్ హూ టేక్ ఛాన్సెస్ దే విల్ ట్రావెల్ ద ఎక్స్ట్రా మైల్. అండ్ సంతోష్ భాయ్, నాకు అంటే వైవా తర్వాత నాకు కొన్ని బెంచ్ మార్క్ ఫిల్మ్స్ ఉన్నాయి, కలర్ ఫోటో, కార్తికేయ 2, బేబీ ఆర్ సుందరం మాస్టర్. అలా నాకు మళ్ళీ పారిజాత పర్వం ఇట్ విల్ బీ ఇన్ దట్ లిస్ట్. ఎందుకంటే నేను పర్సనల్గా చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన ఫిల్మ్. అండ్ ఇప్పటికీ ఎన్నిసార్లు అవన్నీ కంటెంట్ అంతా చూస్తున్నా మాకే నవ్వొస్తుంది అనమాట. సో ఐ థింక్ దట్స్ ద ఫస్ట్ స్టెప్ విచ్ టెల్స్ దట్ వీ సక్సీడెడ్. అండ్ ఇలా సెంటిమెంటల్గా సుమ గారితో ఈవెంట్లు అవన్నీ చేయించుకుంటున్నాం కాబట్టి అది ఇంకో కాన్ఫిడెన్స్, సినిమా అంతా హిట్ అయిపోద్దని. నెక్స్ట్ ఈవెంట్ కూడా సక్సెస్ మీట్ కూడా నేను యాంకరింగ్ ప్రామిస్ ఆల్రెడీ మాట్లాడేసాను మా ఇద్దరు గారితో. సక్సెస్ ఈవెంట్ కూడా మీదే. కమిషన్ పంపిస్తా. యా 20%. అలా సో ఇది ఆల్ ఏజ్ గ్రూప్స్ అందరూ, ఇంట్లో వాళ్ళందరూ చక్కగా హ్యాపీగా, అందరూ మమ్మీ డాడీలు, అమ్మమ్మలు, తాతయ్యలు అందరూ వచ్చి చూసి హ్యాపీగా నవ్వుకునే సినిమా. అండ్ ఐ థింక్ దాని గురించి వీఆర్ మోర్ కాన్ఫిడెంట్ బికాస్ ఫన్ అండ్ లాఫ్టర్ దెర్ ఇస్ నో వే ఆఫ్ గోయింగ్ రాంగ్. అండ్ సంతోష్ మేడ్ షూర్ హీస్ స్ప్రింకిల్డ్ ఇట్ ఆల్ త్రూ అవుట్ ద ఫిల్మ్ వెరీ సెన్సిబిలీ. సో హోపింగ్ విల్ గెట్ అ వెరీ గుడ్ ఓపెనింగ్ ఆన్ April 19th. మీరు అందరూ సమ్మర్ ఉందని అవాయిడ్ చేయకండి, సాయంత్రం IPL తర్వాతైనా చూడండి, IPL ముందైనా చూడండి, బట్ సినిమా అయితే చూడండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. 20% సక్సెస్ మీట్ తప్పకుండా. మైక్ కమిషన్లో భాగం కాదు, నేను ఉంచుకుందాం అనుకున్నా, మీకు 20% ఇస్తున్నారు కదా అని కో హోస్టింగ్ చేద్దాం. పెట్టండి, ఆయన సాంగ్ ప్రాక్టీస్ చేస్తుంటారు ఈ లోపు. అండ్ ఇందాక శ్రద్ధగా పాడమంటే చైతన్య పాడలేదు, కానీ ఇప్పుడు ఇంకొక సాంగ్ ఇస్తున్నాము, దీన్నైనా సరే మీరు శ్రద్ధగా విని పాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అది ర్యాప్ సాంగ్. మన లెనీన్ వచ్చి పాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, రేపో మాపో ఇంకేమేం పేర్లు పెట్టుకుంటారో ఏమిటో. వెల్కమ్ బాబు. ఈరోజు మార్నింగ్ సార్, అంటే ఒకటి అడగొచ్చో అడగకూడదు? అడగొచ్చా సార్? డెఫినెట్గా అడగచ్చు. అంటే జెట్ లాగ్ లేదా సార్? ఒక 1 hour న్యాప్ తీసుకున్నానండి ఆఫ్టర్. ఓకే సార్, అంతే సార్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ విశ్వ గారు ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్ ఫర్ ద ఈవెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ ఫర్ ద మూవీ. అండ్ ఒక స్నీక్ పీక్ వీడియో ఫ్రమ్ పారిజాత పర్వం ఇప్పటి వరకు మన కాస్ట్ అండ్ క్రూ కూడా చూడలేదు, మీరందరూ చూడబోతున్నారు. అండ్ లాంచ్ చేయవలసిందిగా మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ ఒకసారి జస్ట్ లాంచ్ అనేస్తే. అయ్యో, మైక్ ఆన్ చేసి ఇవ్వమ్మా. లాంచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎవరి దగ్గర తెచ్చావి డబ్బారా గారిని? నీకులాగే ఉంది ఇది కూడా. ముందుకు ఏమంటే వెనక్కి వేసావేంటి? ఇది మరీ బాధ. నా దగ్గర కారు ఉందేంటి నాకెలా తెలుస్తుంది? అయినా నీకు సగం వచ్చిన కొంచెం కూడా రాదా? అంత రానప్పుడు అంత ఇగో దేనికి నీకు? రాకపోతే రాదని చెప్పు. నాకు రాదనే కదా నిన్ను పెట్టింది. అన్నట్టు మళ్ళీ ఎక్కువ చేయకు, చూపించుకో. ఆల్రెడీ వెనకాల పెద్ద బొక్కెట్టేసిందిరా. నువ్వు దాని మీద అలా ఆరిస్తే ముందు కూడా పెద్ద బొక్కెట్టేస్తుందిరా. అర్థం చేసుకోరా ప్లీజ్ రా. సర్లే, జాగ్రత్త. నేను ఇంకో క్లచ్ నొక్కలేదు. నా పీకు నొక్కవే. నీ అంకం దీనికి సగం కూడా రాదురా. ఇది మనకు సొల్లు దొబ్బుతుంది. నీ అంకమ్మ ఆఫ్టర్ డ్రైవింగ్ కదా, రాకపోతే రాదని చెప్పు. డ్రైవింగ్ రాదని చెప్పు. ఇన్నఫ్ హర్ష. సగం వచ్చలే. తొక్కు. బ్రేక్ కాదు, క్లచ్ తొక్కు. తొక్కుతలేరా? నువ్వు తొక్కు, జాగ్రత్త. సైలెంట్ గా ఉంటావా? నేను డ్రైవ్ చేయను. Audio on Jungly Music. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా వచ్చినటువంటి అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానించేటువంటి టైం వచ్చేసింది. మన పారిజాత పర్వం సినిమా ఈ ప్రీ కిడ్నాప్ ఈవెంట్ అని పేరు పెట్టినందుకు మేము కొంతమందిని స్పెషల్ గెస్ట్లుగా ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. లెట్స్ హ్యావ్ ద ఫస్ట్ ఏవి ఆన్ ద చీఫ్ గెస్ట్ ప్లీజ్. మా మొదటి గెస్ట్
అమితాబ్ బచ్చన్ గారిని పిలుద్దాం అనుకున్నాం కానీ జయా బచ్చన్ గారు భోజనానికి తొందరగా రమ్మని చెప్పారంటే ఇవాళ. సో ఆయన రాలేకపోతున్నారు. అమ్మ నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ బిల్ గేట్స్ గారు, కానీ ఆయన నేను యాక్ట్ చేస్తేనే కానీ రానని చెప్పారు. అందుకని మేబీ ఫర్ మై నెక్స్ట్ మూవీ ఆఫ్టర్ జయమ్మ పంచాయతీ బిల్ గేట్స్ గారు చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఈయన కాదు, నెక్స్ట్ ఈయనెందుకు వేశారా? ఇది వాళ్ళ గ్యాంగ్ మెంబరు, ఆ హర్ష వాళ్ళకి బాగా సంబంధం ఉండే వ్యక్తి, కజిన్స్ అవుతారు అనుకుంటా. నాకు అస్సలు సంబంధం లేదు, ఇది నేను పెట్టింది కాదు. పక్కది. ట్రంప్ గారిని మేము రిక్వెస్ట్ చేశాము, కానీ ఆయన ఒక్కసారి విశ్వప్రసాద్ గారు ఫోన్ చేస్తేనే కానీ రానని చెప్పారు. ఆ టైం మాకు కుదరలేదు కాబట్టి ఐ థింక్ వీ హ్యావ్ జస్ట్ ఇగ్నోర్డ్ ఇట్ యాజ్ ఆఫ్ నౌ. నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ మనకి ఈరోజు చీఫ్ గెస్ట్గా రాబోతున్నటువంటి వ్యక్తి అటెంప్ట్ కూడా చేయలేదు మేము, ఎలన్ మస్క్ గారిని. నేను కూడా ఎక్స్ అయిపోతా. ఓకే, నెక్స్ట్ మన యాక్చువల్ చీఫ్ గెస్ట్. నాకన్నా యంగ్ వాళ్ళు రాకూడదు అని నేను అనుకున్నాను కాబట్టి జస్టిన్ బీబర్ గారిని మేము ఇవాళ క్యాన్సిల్ చేయడం జరిగింది ఫర్ అవర్ ప్రీ కిడ్నాప్ ఆఫ్ పారిజాత పర్వం. బట్ వీ హ్యావ్ అన్ అమేజింగ్ గెస్ట్ ఫర్ టుడే అండ్ దట్ అసలు నేను ఈయన గురించి మాట్లాడితే కూడా మా ఇంటి మీద ఏమైనా బాంబులు పడే అవకాశం ఉంది కాబట్టి ఈయన కూడా కాదు. టామ్ క్రూజ్ గారిని మేము చాలా సిన్సియర్గా హర్షాని మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇవాళ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా పిలిచాము. బట్ హీజ్ ఇన్ అ క్రూజ్. ఆయన క్రూజ్కి వెళ్ళడం వల్ల ఇవాళ ఈవెంట్కి రాలేకపోయారు. అండ్ ఆర్ గెస్ట్ ఫర్ పారిజాత పర్వం ప్రీ కిడ్నాప్ ఈవెంట్ ఈజ్ చీఫ్ గెస్ట్ రామ్ గోపాల్ వర్మ గారికి సాదర స్వాగతంతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. లేడీస్ అండ్ జెంట్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ రామ్ గోపాల్ వర్మ గారు. ఏప్రిల్ ఫూల్. యాక్చువల్లీ సార్ నిజంగానే మీరే రావాలి సార్, కానీ మేము ఇందాకట్లాగా కాదు, అదంతా ప్రాంక్, ఇది రియల్. కానీ రామ్ గోపాల్ వర్మ గారు ఎక్కడున్నా సరే కిడ్నాప్ అయితే కాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీవే విల్ సీ యూ ఇన్ థియేటర్స్ ఆన్ April 19th ఫర్ పారిజాత పర్వం. అండ్ ఇప్పుడు ట్రైలర్ ఆఫ్ పారిజాత పర్వం ప్లీజ్ చేస్తున్నాము. బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ అనే సినిమాని ఆయన ఫస్ట్ తీశారు. అది ఆయన బయోపిక్ అని నేను అడిగాను, కాదు అని చెప్పారు ఆయన. ఆ తర్వాత ఇప్పుడు ఈ సినిమా కిడ్నాప్ ఆయన ఒక్కొక్క రకంగా ప్లాన్ చేస్తున్నారు. మూడోది ఏంటని కూడా అడుగుదాం. బట్ బిఫోర్ దట్, పారిజాతం ఎవరు? ద నేషన్ వాంట్స్ టు నో హూ ఇస్ పారిజాతం. అదొక్కటే వదిలేండి మ్యామ్. ఏంటండి? అదొక్కటే వదిలేద్దాం. అయితే అది వేరే సినిమా కదా. కాదు మ్యామ్, అది కాదు కానీ కథ చెప్తాను మీకు. కథ చెప్తారా? కథ చెప్పేస్తా. ఓకే, వదిలేండి. మా ఆయనే ఇంటికి లేట్గా వచ్చినప్పుడు చాలాసార్లు కథలు చెప్పాడు. ఆ కథ కాదు మ్యామ్, మన సినిమా కథ చెప్పేస్తా. ఓకే, చెప్పండి. మన కథ ఏంటంటే, ఒక సీఈఓని కిడ్నాప్ చేద్దాం అనుకుని ఆఫీస్ బాయ్ని కిడ్నాప్ చేస్తారు. దాంట్లో కూడా ట్విస్ట్ లేదు. ఆ ఆఫీస్ బాయ్ని సీఈఓ అనుకుంటే వచ్చే ట్విస్టే మన సినిమా. నాకు ఎందుకో అంటే కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా అనమాట. సో ఇందాక నేను చెప్పినట్టు ఒకరిని కిడ్నాప్ చేయాలనుకుని ఇంకొకరిని కిడ్నాప్ చేయడం, అది ఎవరెవరిని కిడ్నాప్ చేశారో తెలియకపోవడం, దానివల్ల వచ్చే కన్ఫ్యూజన్ డ్రామా. సో దానికి ఒక చిన్న థిన్ లైన్ ఉంటుందండి. ఆ లైన్ క్రాస్ అయిందంటే ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఆ థిన్ లైనే ఉంటుంది. అంటే పీపుల్ దాన్ని ఎంజాయ్ చేస్తారా లేదంటే ఆడియన్సే కన్ఫ్యూజ్ అయిపోతారా? బికాజ్ అక్కడ ఆర్టిస్ట్ కన్ఫ్యూజ్ అవ్వాలి కానీ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయితే దరిద్రంగా ఉంటుంది. సో అలాంటి కథ చెయ్యాలి అంటే నాకన్నా ప్రొడ్యూసర్కి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండాలి. బికాజ్ వాళ్ళు నన్ను నమ్మి, ఎందుకంటే నేను ఎలా తీస్తానో తెలీదు. సో తెలియకపోయి అలాంటి టైంలో వాళ్ళు నన్ను నమ్మి ఈ సినిమా నా చేతిలో పెట్టారు. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే, యూజువల్గా ఏ డైరెక్టర్కైనా, లైక్ నాలాంటి అప్కమింగ్ డైరెక్టర్స్ ఎవరికైనా కథ రాసుకున్నప్పుడు బాగుంటుంది. బికాజ్ ఎందుకంటే మన పెన్ను, మన పేపరు, మన బెడ్రూమ్ కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు రాసుకుంటాం, ఇష్టం వచ్చినట్టు క్యారెక్టర్స్ పేర్లు, ఆర్టిస్ట్ ఎవరనేది రాసుకుంటాం. బట్ నేను చూసిన వాళ్ళలో చాలామందికి సెట్స్కి వెళ్ళేటప్పటికి హాఫ్ ఆఫ్ ద పీపులే వాళ్ళు అనుకునే వాళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఏంటంటే డేట్స్ ప్రాబ్లము, ఫైనాన్షియల్స్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఉండరు. బట్ థ్యాంక్ గాడ్ ఈ సినిమాకి నేను ఏ రోజైతే ఫస్ట్ డే ఏ రోజైతే నేను పేపర్ మీద ఈ క్యారెక్టర్కి సునీల్ గారు కావాలి, ఈ క్యారెక్టర్కి వీళ్ళు కావాలి అని రాసుకున్నానో, ఈరోజు స్క్రీన్ మీద వాళ్ళందరూ ఉన్నారు. దానికి బిగ్గెస్ట్ రీజన్ మా ప్రొడ్యూసర్స్. బికాజ్ వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇంత జరిగేది కాదు. ఎందుకంటే ఇంత మ్యాసు క్యాస్ట్కి ఉన్నప్పుడు ఏంటంటే
ఒక్కొక్కసారి డేట్స్ ఇష్యూస్ వస్తాయి, కొంచెం రోజులు ఆగాల్సి వస్తుంది షూట్. అలాంటి టైంలో కూడా దే సపోర్టెడ్ మీ లైక్ ఎనీథింగ్. ఏం కాదండి, ఆగుదాం, పర్లేదు, సినిమా బాగా రావాలి అనే దాంట్లోనే. అండ్ ఇంకొకటి ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా అయిపోయిన తర్వాత కూడా ఈ మధ్యకాలంలో మాలాంటి ఒక చిన్న సినిమాకి ఈ కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ మీరు ఎక్కడ చూసుండరు. వాటికి కూడా వాళ్ళు సపోర్ట్ చేసి నా మీద అంత నమ్మకం పెట్టి, సినిమా మీద నమ్మకం పెట్టి ఇంత పుష్ చేస్తున్నందుకు మహేందర్ గారికి అండ్ దేవేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కో ప్రొడ్యూసర్ అనంత్ సాయి గారు కూడా హీ వాజ్ లైక్ సపోర్టెడ్ మీ లైక్ ఎనీథింగ్ సెట్స్లో ఉన్నప్పుడు అప్పుడు. సో థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు అందరూ చెప్తున్నారండి సినిమా ఫన్ ఉంటుంది, అది ఉంటుంది. ఎందుకంటే బికాజ్ అది చెప్పక్కర్లేదు. కాకపోతే ఎందుకంటే ద గ్రేట్ యాక్టర్స్ ఉన్నారు దీంట్లో, లైక్ సునీల్ గారు, హర్ష భయ్య అండ్ చైతన్య కూడా కీడాకోలతో తన ఒక కైండ్ ఆఫ్ తన పెర్ఫామ్ ఎలా చేయగలుగుతారని ప్రూవ్ చేసుకున్నారు. శ్రద్ధాదాస్ గారి గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి ఒక అంటే శ్రీకాంత్ అయ్యంగార్ గారు వీళ్ళందరూ ఆల్రెడీ ప్రూవ్ అయిన యాక్టర్స్ అండి. వీళ్ళందరూ ఫన్ ఎంత బాగా చేయగలరో అందరికీ తెలుసు. సో నేను స్పెషల్గా ఇందులో చాలా ఫన్ ఉంటుంది, మీరు చూడండి అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో 19th రోజు థియేటర్లో మా సినిమా చూడండి. వన్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఏంటంటే అండి, ఇది జస్ట్ 2 hours 10 minutes ఫిలిం, ప్రాపర్ రన్ టైం ఫర్ క్రైమ్ కామెడీ. దీంట్లో నాకు ఒక 25 minutes ఇవ్వండి. బికాజ్ ఎందుకంటే ఇంత ఎన్సాంబుల్ కాస్ట్ మధ్యలో వాళ్ళన్నిటినీ అంటే స్టోరీ వరల్డ్ బిల్డ్ చేయడానికి నాకు ఒక 20-25 minutes టైం పట్టింది. ఆ 25 minutes మీరు కొంచెం అప్పుడు కూడా నేనేం బోర్ కొట్టించాం మేము. బట్ ఆ 25 minutes అయితే 1 hour 45 minutes మీకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం, మిమ్మల్ని నవ్విస్తాం, డెఫినెట్గా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తాం అనేది నా ప్రామిస్ అండి. యా, ఇంకొక వన్ లాస్ట్ థింగ్, మేము చాలా చెప్తాం మా దాంట్లో ఫన్ ఉంటుంది, అదిరిపోతుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది చూడండి అని. మా మాటలు అస్సలు మీరు నమ్మద్దు. డోంట్ ట్రస్ట్ అస్ ఎట్ ఆల్. బికాజ్ యూట్యూబ్లో వీ హ్యావ్ సో మచ్ కంటెంట్ మాకు సినిమాకి సంబంధించి. అవన్నీ చూడండి, డెఫినెట్గా మీరు ఏదో పాయింట్లో హుక్ అవుతారు. అలా హుక్ అయితేనే మా సినిమాకి వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే సినిమా బాగుంటే దయచేసి మీరు మీ సోషల్ మీడియా త్రూనో లేకపోతే మీ వర్డ్ ఆఫ్ మౌత్తోనో, బికాజ్ మేము ఎంత ప్రమోట్ చేసినా అలాంటి సినిమాకి వర్డ్ ఆఫ్ మౌత్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. సో మీరు దయచేసి ఆ పాజిటివ్ వర్డ్ని స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసి ఇంకొక 10 మంది సినిమాలకు వెళ్ళేలా చూడండి. అట్ ద సేమ్ టైం మీకు సినిమా నచ్చకపోతే మీరే కాలర్ పట్టుకొని ఆపేయండి. వద్దురా ఈ సినిమా బాగాలేదు, వెళ్ళొద్దని చెప్పండి. ఎందుకంటే నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నా. యాక్చువల్లీ హిట్ అని చెప్పాలని ఉంది కానీ బలుపు అనుకుంటారని చెప్పట్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన అందరికీ, మా ఈవెంట్ గ్రేస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా పేర్లు మర్చిపోతే సారీ. అండ్ క్యాస్ట్ అండ్ క్రూ కూడా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ లాస్ట్ థింగ్, సునీల్ గారు స్పెషల్గా చెప్పమన్నారు. పాప ఆయన పుష్ప 2 షూట్లో ఉండడం వల్ల ఈరోజు రాలేకపోయారు. ఎక్స్ట్రీమ్లీ సారీ అని ప్రతి ఒక్కరికి చెప్పమని చెప్పారు. సో అదొకటి మీరు కన్సిడర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు. మీరు తీసినటువంటి సినిమా మీద మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో మీ స్పీచ్లోనే వినిపించేస్తుందండి. అండ్ ఎస్, ఐఎమ్ షూర్ మీరు చెప్పినట్టుగానే అందరూ వెళ్ళి ఈ సినిమాని తప్పకుండా చూసి వాళ్ళ అభిప్రాయాల్ని చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇంతమంది కష్టపడి ఒక మూవీని అందించారు. ముఖ్యంగా మన ప్రొడ్యూసర్స్ మహేందర్ గారు అండ్ దేవేష్ గారు ఇంత ప్యాషన్తో సినిమాని తీశారు. సో కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ టు ఎవ్రీబడి అండి. మిమ్మల్ని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. మరొకసారి మన ప్రొడ్యూసర్స్ ఇద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మహేందర్ రెడ్డి గారు అండ్ దేవేష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే కో ప్రొడ్యూసర్ అనంత్ సాయి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ రీ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఈరోజు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. నాకు తెలిసి విశ్వప్రసాద్ గారు ఎంతోమందికి నిర్మాత అవ్వడానికి బాట వేశారు, ఆదర్శంగా నిలిచారు. కార్తికేయ 2 లాంటి సినిమాల్ని మనకు అందించారు, ధమాకాలతో ఎంటర్టైన్మెంట్ని ఇచ్చారు. వారికి పుష్పగుచ్చాలతో మన నిర్మాతలు ఇద్దరు స్వాగతం పలుకుతున్నారు. ఎడిటర్ శశాంక్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆర్ట్ డైరెక్టర్ ఉపేంద్ర గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. రాంబాబు గోశాల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే విశ్వనాథ్ గారు ద డిస్ట్రిబ్యూటర్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. మూవీ పిఆర్ఓస్ వంశీ శేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ జంగ్లీ మ్యూజిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరినైనా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సుదర్శన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సుదర్శన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే యాక్టర్ ఆదినారాయణ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎస్, మిస్టర్ వైవా హర్ష గారిని వేదిక మీదకి మరొకసారి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. హర్ష, చాలామంది స్ట్రెస్ కోసం అంటే రిలీఫ్ కోసం, స్ట్రెస్ రిలీఫ్ కోసం నీ వీడియోలు చూస్తూ ఉంటారు. అలా ఆ స్ట్రెస్ రిలీవర్గా ఎప్పుడు ఇంతే ఎంటర్టైన్మెంట్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము.
and inviting our beautiful Shraddha Das to please come onto the stage. తను ఆర్యా 2తో మనందరికీ సుపరిచితురాలే, అలాగే సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళంతో కూడా, అండ్ ఇప్పుడు యాజ్ అ సింగర్ అండ్ యాజ్ అ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. శ్రద్ధ, విషింగ్ యూ సూపర్ సక్సెస్. చంద్రారెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. చంద్రారెడ్డి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఎస్ 30 Weds 21 సిరీస్తో మనందరి మనసుల్లోనూ మంచి స్థానాన్ని సంపాదించేశారు, మార్కులు కొట్టేశారు. అండ్ రీసెంట్గా వచ్చినటువంటి కీడా కోలా సినిమాలోని ఒక డిఫరెంట్ వైబ్రెంట్ పర్ఫార్మెన్స్తో ఇదే నాము. విశ్వప్రసాద్ గారు ఆర్ ప్రొడ్యూసర్స్, మైదర్ గారు, దేవేష్ గారు, చైతన్య, శ్రద్ధ, హర్ష. ఇందాకటి నుంచి ఒకే ఒక అందమైన అమ్మాయి స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంది. ఇంకొక అందమైన అమ్మాయి మాట్లాడితే బాగుంటుంది. ఇది జోక్ కాదు, ఇది నిజం. నాకు భయం వస్తుంది, ఎంతమందికి నేను చూశాను ఇక్కడ మాట్లాడడానికి. ఇప్పుడే ఏం చెప్పాలి? ధైర్యంగా ఉండండి. అన్నీ చెప్పారు ఆల్రెడీనా. మీ వెనకాల కిడ్నాపర్స్ ఉన్నారు, ధైర్యంగా ఉండండి. ఓకే సరే. యా, ఏం చెప్పాలి? లైక్ హౌ యూ ఫెల్ట్ అబౌట్ యువర్ క్యారెక్టర్ వర్కింగ్ ఇన్ ద సో ఫిల్మ్? ఐ థింక్ కొంచెం గ్యాప్ తర్వాత నేను ఒక తెలుగు మూవీ చూస్ చేశాను. అండ్ ఐ థింక్ ఒక గ్లామర్ రోల్ కాకుండా, ఐ మీన్ దెర్ ఈస్ అ బిట్ ఆఫ్ గ్లామర్, కానీ ఒక పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న రోల్ ఇది. సో ఐ థింక్ I just came to know few days ago that Santosh sir actually had approached me for one role before. Naku teliyadu, and again he thought of me for this. So I'm very, very thankful, sir, for this role. And ఇది ఒక full-fledged character chesanu, and కొంచెం surprise element kuda untundi. Ade మీరు you will see it on 19th. And about our producers, I say that money was good. కానీ నో, ఇట్ వాజ్ అ వెరీ వెరీ స్మూత్ షూట్. మేమందరం చాలా కంఫర్టబుల్గా షూట్ చేశాను బికాస్ ఆఫ్ సచ్ అమేజింగ్ ప్రొడ్యూసర్స్ దట్ వీ హ్యాడ్. అండ్ ఐ మేడ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ హర్ష త్రూ దిస్ మూవీ. హర్ష ఎమోషనల్ అవుతున్నాడు. ఐఎమ్ జస్ట్ జోకింగ్, జోక్ చేస్తాను. కానీ I really loved working with Sunil sir, Chaitanya, Harsha, Malvika, everybody in the film. వాళ్ళ కామిక్ టైమింగ్ని మ్యాచ్ చేయడం చాలా కష్టం, బట్ నేను కొంచెం ట్రై చేశాను. సో ఐ హోప్ దట్ యూ లవ్ ద మూవీ. నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ మూవీ చేయడం. థ్యాంక్ యూ సో మచ్ శ్రద్ధ. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఇన్ ద మూవీ. అండ్ అలాగే మీ అటైర్, ఇట్ రిమైండెడ్ అస్ ఆఫ్ తేజాబ్ సినిమాలో మాధురి దీక్షిత్ గారి అది అని యాక్చువల్లీ ఒక చెప్పాలి. ఓ ఐ కాంట్ సే. పర్లేదండి, మాకు తెలుసు. ప్యూన్ని కిడ్నాప్ చేయబోయే అదే CEO ఆఫ్ ప్యూన్ స్టోరీ. ఐ నో. కాదా? అదే కదా చెప్పారు ఆయన నాకు. ఏంటో సరే, April 19th చూద్దాం మనం థియేటర్స్లో. CEO ప్యూన్ సంథింగ్ అన్నారు ఇందాక ఆయన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ విశ్వప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. అందరికి నమస్కారం అండి. సో ఇక్కడ నేను ఒక పర్సన్ గురించి చెప్పాలా, మైదర్. సో ఆల్మోస్ట్ నాకు 20 years నుంచి ఫ్రెండ్. సో ఇద్దరం సియాటల్లోనే నేను ఇప్పుడు ఇండియాలో ఎక్కువ ఉంటున్నాను, కాకపోతే ఇద్దరం అక్కడే ఉండేవాళ్ళం అండి. సో మైదర్కి ప్యాషన్ ఎంత అంటే సినిమాలు చూడాలని, అంటే మేము అంటే నేను పర్టికులర్గా చిరంజీవి సినిమా చూడాలంటే వేరే ఊరు వెళ్ళి చూసేవాడినండి. సో మైదర్ వల్ల సియాటల్లో సినిమాలు రిలీజ్ చేయడం మొదలుపెట్టాం. అంటే ఫస్ట్ సినిమా ఐ థింక్ స్టాలిన్. మైదర్ అంతకుముందు వేరే చేసేవాడు, బట్ స్టాలిన్ నుంచి సైనికుడి నుంచి అలా కంటిన్యూస్గా అంటే సియాటల్ని ఒక మేజర్ రిలీజ్ సెంటర్గా చేయడం వరకు మైదర్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ అండి. అంటే ఆయన ప్యాషన్ గురించి చెప్తున్నాను. ఒక సినిమా రిలీజ్ చేయాలంటే ఒక 100 miles డ్రైవ్ చేసి మరి సినిమా బాక్స్ తీసుకురావాల్సి వచ్చేది. ఒక 30-40% మనీ పోయేది. అయినా కూడా ప్రతి సినిమా రిలీజ్ చేసేవాడు. సో అంత ప్యాషన్తో ఉన్న మైదర్ డెఫినెట్గా ఒక మంచి సినిమా తీస్తాడండి. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద డైరెక్టర్ సంతోష్, Chaitanya, Shraddha, Harsha and Sunil. So Chaitanya, I've seen your 30 Weds 21, all the episodes. So and I wish the crew all the best. Thank you. Thank you, Vishwaprasad Garu. Thanks for coming to the function today and making it very special. And yes, Mr. Chaitanya Rao, the hero. Chaitanya మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్.
మా సినిమాని బాగా ప్రమోట్ చేయండి, మంచి సినిమా చేసినాం. చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నా. ఎక్కడో కరీంనగర్లో మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఆస్ట్రేలియాకి పోయి చదువుకొని సినిమాల్లోకి వద్దాం అనుకొని సినిమాల్లోకి వచ్చిన తర్వాత మంచి పేరు తెచ్చుకొని మంచి సినిమాలు చేయాలి అనుకొని మంచి సినిమాలు చేస్తున్నాను. ఇంకొక విషయం మిగిలిపోయింది. ఎప్పటికైనా నా ప్రీ రిలీజ్ ఈవెంట్ సుమా గారు చేయాలనుకున్నా, ఈరోజు సుమా గారు చేస్తున్నారు. దట్స్ అ బిగ్ సక్సెస్. ఐఎమ్ ఆనెస్ట్లీ సేయింగ్ దిస్, ఐఎమ్ నాట్ జోకింగ్. నేను నా కో యాక్టర్స్కి, నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీకి చాలాసార్లు చెప్పుకున్నా. I'll reach to a stage where Suma garu hosts my pre-release event. Thank you, Sumaka. ఏడుస్తున్నారా? సారీ, నాకు డబ్బులు ఇచ్చి చెప్పమన్నారు. బట్ ఇట్స్ అన్ ఆనర్, ఇట్స్ ఎ స్పెషల్ ఫీలింగ్ ఫర్ మీ. 300 పైచలకు సినిమాలు చేసి ఉంటారు, అందులో 90% సక్సెస్ రేషియో ఉన్న సుమా గారు మా సినిమా చేయడం ఇట్స్ అన్ ఆనర్. మా సినిమా కూడా అదే కోవలో ఉండాలని, పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. యు ఆర్ ది లక్కీ చామ్ ఫర్ పారిజాత పర్వం. థ్యాంక్ యూ ఫర్ ఆనరింగ్. అండ్ ఈ ఇంటర్వ్యూ చేశారు, నేను రాలేకపోయా, బట్ ఐఎమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ సుమా గారు. అగైన్, నాట్ టు ఎక్కువ చెప్పాలని కాదు కానీ, బట్ మహీధర్ అండ్ దేవేష్ హ్యావ్ బీన్ అమేజింగ్. అందరూ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు, అందరూ పేమెంట్లు ఇస్తారు, ప్రమోషన్ చేస్తారు, బట్ దీస్ గైస్ దే హ్యావ్ బీన్ రియలీ అమేజింగ్ అండ్ స్మూత్. ఎక్కడా కూడా ఒక్కసారి కూడా పర్సనల్గా నేను అయితే త్రూ అవుట్ ది ఎంటైర్ షూట్ ఐ వాజ్ నెవర్ ఎవర్ అన్కంఫర్టబుల్. ఒక్క సిచ్యువేషన్లో కూడా ఎప్పుడు ఏది కావాలన్నా యూనో దే వర్ ఆల్వేస్ దేర్. అండ్ ఇట్స్ అన్ ఎన్సాంబుల్ కాస్ట్. మీరు చూస్తే సునీల్ అన్న, హర్ష, నేను, శ్రద్ధా దాస్, శ్రీకాంత్ అయ్యంగర్ గారు, సమీర్, ఎవ్రీ వన్ ఆఫ్ మాల్వికా వాజ్ దేర్. బట్ నేనేం చెప్దాం అనుకున్నా అంటే ఆల్ ఆఫ్ దెమ్ వర్ వెరీ బిజీ అండి. అంటే హర్ష సూపర్ బిజీ, సునీల్ అన్న సూపర్ బిజీ, శ్రద్ధా గారు ఇస్ డూయింగ్ మల్టిపుల్ లాంగ్వేజ్లో చేస్తున్నారు. ఇంతమందిని అసెంబుల్ చేసి షూట్ చేయడం అనేది ఇట్ వాజ్ అ బిగ్ టాస్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పాసిబుల్ చేసినందుకు మా డైరెక్టర్కి, మా ప్రొడ్యూసర్కి ఐ షుడ్ రియలీ థ్యాంక్. ఇట్ వాజ్ అ వెరీ టఫ్ జాబ్ ఫర్ దెమ్, ఐ నో. థ్యాంక్ యూ మహీధర్ గారు అండ్ దేవేష్ భాయ్. It was amazing working with you guys. It was very smooth. I just loved every bit of it. I hope, I pray this film should do really well. Meer inka cinemalu cheyali. Industry needs people like you. And tarvata ma director Santosh has been వెరీ ప్యాషనేట్ డైరెక్టర్. అంటే ఇప్పటివరకు నేను వర్క్ చేసిన వాళ్ళందరిలో అంటే తన తాపత్రయము, తపన చాలా, అంటే ప్రతి చిన్న సీన్ దగ్గర నుంచి, డైలాగ్ దగ్గర నుంచి ఈజ్ వెరీ ఒక ఫైర్ ఉంటుంది. అండ్ ఈజ్ వెరీ టాలెంటెడ్. ఈ సినిమాతో మన ఇండస్ట్రీకి ఇంకొక మంచి డైరెక్టర్ రాబోతున్నాడు. కమింగ్ ఫ్యూచర్లో ఇంకా పెద్ద సినిమాలు చేస్తాడు. ఐ రియలీ థ్యాంక్ సంతోష్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఏమని చెప్పాలా? నేనేం చెప్పు అందరికి. ఓకే, సంతోష్ అంటే ఇతనే ఈజ్ ది డైరెక్టర్ ఆఫ్ అ ఫిల్మ్ పారిజాత పర్వం. ఈ పారిజాత పర్వం అంటే మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాం హిట్ అవుతుందని. తర్వాత సీక్వెల్ కూడా రాసిండు. ఆ టైటిల్ నేను చెప్పాలో లేదో తెలియదు. ఓకే, అందులో శ్రద్ధ ఉంటుందా? బట్ సంతోష్ హ్యాస్ బీన్ అన్ అమేజింగ్ డైరెక్టర్. I thoroughly enjoyed working with him. అండ్ హర్ష గురించి, సునీల్ అన్న గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఇంతకుముందు కూడా ఎవరో సంబడి వాజ్ సేయింగ్ హర్ష కామెడియన్ అది ఇదని. ఐ నెవర్ ఫీల్ దట్. హర్ష ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్. హర్ష ఈజ్ గోయింగ్ టు కమ్ అప్ విత్ బ్యూటిఫుల్, ఇంకా మంచి సినిమాలు వచ్చి ఒక మంచి హీరోగా మన ఇండస్ట్రీలో స్థిరపడతాడు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ దట్. అండ్ personally, I'm a big fan of Harsha. I don't shy away for saying that. Harsha, I really like the body of work you're doing, Sundaram Master. And Harsha, next lineup good నాకు తెలుసు. So you guys will be amazed and thrilled. సునీల్ అన్న గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. హీ ఈస్ దేర్ ఎవ్రీవేర్ నౌ. ఇక్కడ తమిళ ఇండస్ట్రీలో, ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీలో ఈస్ డూయింగ్ పుష్ప 2. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ సునీల్ అన్న అండ్ శ్రీకాంత్ అయ్యంగర్ గారు. ఈజ్ అనదర్ ఫినామినల్ యాక్టర్. I thoroughly enjoyed working with all of them. I should thank all the direction team. A special mention to Bala Saraswati, మా DOP. He has done excellent job అండి. మీరు విజువల్స్ చూస్తే ఒక పెద్ద బడ్జెట్ సినిమాకి ఎట్లయితే విజువల్స్ ఉంటాయో అట్లా ఉంటాయి. ప్రొడక్షన్ క్వాలిటీ హెస్ బీన్ అమేజింగ్ అండ్ ద విజువల్స్ ఆర్ టూ గుడ్. Bala Saraswati is
గోయింగ్ టు రాక్, మంచి పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు ఆయన. అండ్ రీ హెస్ గివెన్ సమ్ అమేజింగ్ మ్యూజిక్. థ్యాంక్ యూ రీ, థ్యాంక్ యూ బాలా. అండ్ ఆల్ ది టీమ్, ప్రొడక్షన్ టీమ్, డైరెక్షన్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఐ వుడ్ నాట్ వాంట్ టు కాల్ దిస్ ఎ స్మాల్ ఫిలిం, బట్ ఒక కాన్సెప్ట్ బేస్డ్ ఫిలింకి పెద్ద మనసు చేసుకొని వచ్చిన విశ్వప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ రియల్లీ మీన్స్ అ లాట్ ఫర్ అస్. అంటే మీలాంటి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు చిన్న కాన్ఫిడెన్స్ వస్తుంది, వచ్చి నా గురించి మాట్లాడినప్పుడు ఇంకొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఇంకా ఐ కెన్ బీ హియర్ అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ April 19th పారిజాత పర్వం సినిమా గురించి ఎక్కువ మాట్లాడా, థియేటర్స్లో చూడండి. మీకు నచ్చిన యాక్టర్స్ అందరూ ఉన్నారు, ట్రైలర్ సాంగ్స్ అన్నీ రిలీజ్ చేశాం, అంత కాంటెంట్ అంతా ఇట్స్ దేర్ ఆన్ యూట్యూబ్. గో వాచ్ ఇట్. నచ్చితే ఖచ్చితంగా సినిమాకి వెళ్ళి చూడండి. ఒక్కరు వెళ్ళకండి, ఒక ముగ్గురు నలుగురితో వెళ్ళండి, ఫ్రెండ్స్తో చూడాల్సిన సినిమా. ఈ మధ్య కాలంలో ఎంటర్టైన్మెంట్తో కూడుకున్న సినిమాలు ఖచ్చితంగా వర్కౌట్ అవుతున్నాయి. మ్యాడ్ కావచ్చు, కీడాకోలా కావచ్చు. ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ది న్యూ మంత్రా నౌ. సో పారిజాత పర్వం కూడా ఇట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఇట్ ఈస్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్. మీరు 100 రూపీస్లో యూ కెన్ వాచ్ హర్ష, సునీల్ అన్న, ఇట్లాంటి బ్రిలియంట్ యాక్టర్స్ని యూ కెన్ వాచ్ ఆల్ ఆఫ్ దెమ్. సో April 19th థియేటర్స్లో ఖచ్చితంగా చూడండి. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఈ సినిమా ఖచ్చితంగా మంచి పేరు తెచ్చుకుంటుంది, హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేను. ఐ రిక్వెస్ట్ ఆల్ ది మీడియా పీపుల్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ కమ్ హియర్, మీకు ఇన్స్టాగ్రామ్ అందరికీ ఉంటుంది ఇప్పుడు, ప్లీజ్ పుట్ అప్ ఎ స్టేటస్ ఆర్ ఏ పోస్ట్ అబౌట్ ఆ ఫిలిం పారిజాత పర్వం. రిలీజ్ డేట్ చెప్పండి చాలు. యూనో ఎంతమందికి రీచ్ అయితే అంతమందికి రీచ్ అవుతుంది. అందులో సగం మంది వచ్చినా కూడా ఇట్ విల్ బీ ఆఫ్ గ్రేట్ హెల్ప్. అండ్ మా సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న విశ్వనాథ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా వాళ్ళందరికీ డబ్బులు తీసుకురావాలని, మా అందరికీ మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ నైట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సుమ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఎ ప్లెజర్ బీయింగ్ హియర్ విత్ యూ ఆన్ దిస్ డయాస్. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య. ఐ నో దట్స్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్. మీరు చెప్పింది అక్షరాల నిజమని. అండ్ అలాగే వైవహర్ష అండ్ శ్రద్ధా దాస్ మీ గురించి నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, బికాజ్ వికీపీడియాలో రాసున్నాయి. అండ్ అలాగే సంతోష్ గారు మాత్రం ఇంకొకసారి మాట్లాడడానికి మైక్ అడిగారు, దానికి నా గూగుల్ పే కూడా ట్రాన్స్ఫర్ చేశారు ఆయన. ఎస్, ఆయన మాట్లాడారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఒకటేంటంటే మా డిఓపి బాల్ సరస్వతి, హీ డిడ్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్. బట్ వాళ్ళ ఫాదర్కి కొంచెం హెల్త్ బాగాలేదు, దానివల్ల ఆయన రాలేకపోయాడు. అండ్ అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మా ఎడిటర్ కూడా, అండ్ ఎస్పెషల్లీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, అసలు దే ఆర్ డూయింగ్ ఫ్యాంటాస్టిక్ జాబ్. అసలు డే అండ్ నైట్ కష్టపడుతున్నారు వాళ్ళు, చాలా కష్టపడుతున్నారు. అసలు అది నేను చెప్పలేను, అంటే చెప్తే అది ఏదో కావాలని పొగినట్టు ఉంటుందేమో, బట్ దే ఆర్ డూయింగ్ లైక్ ఎనీథింగ్. వాళ్ళు 19th వరకు కూడా దే ఆర్ లైక్ మా డైరెక్టర్ వాళ్ళ నిద్రపోనిస్తాడు, బయటకు వెళ్ళి మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్ అమ్ముకుంటున్నారు, పారిజాత పంచుతున్నారు. బట్ అంటే డైరెక్టర్ తన హీ టుక్ ఇట్ వెరీ పర్సనలీ, అండ్ తను సొంతంగా ప్రమోషన్ చేయడానికి హీస్ కమింగ్ అప్ విత్ డిఫరెంట్ ఐడియాస్. అండ్ అంతే సపోర్టివ్గా డైరెక్షన్ టీం అందరూ చేస్తున్నారు. పగలనక రాత్రనక మోమాటం లేకుండా, ఇబ్బంది పడకుండా బస్ స్టాప్లోకి వెళ్ళి ఎక్కడ క్రౌడ్ ఉంటే అక్కడికి వెళ్ళి వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్రమోషన్. వాళ్ళందరూ సినిమా తెర వెనకాల ఉంటారు, వాళ్ళ పేర్లు ఎవరికి తెలియని కూడా తెలియదు, మహేష్, ఆదిత్య, మిగతా వాళ్ళందరూ. బట్ దే ఆర్ స్టిల్ పుట్టింగ్ దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ టు ప్రమోట్ ద ఫిలిం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్స్ కూడా మా ఈ సినిమాకి సంబంధించిన పనులు ఉంటూ ఉన్నా కూడా రీల్స్ మీద రీల్స్ చేస్తున్నాడు టు ప్రమోట్ ద ఫిలిం. దట్ వాస్ వెరీ స్వీట్ ఆఫ్ యూ గైస్. ఐ ఫర్గాట్ టు మెన్షన్ యువి మీడియా అండ్ వంశశేఖర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. యువి మీడియా హ్యాస్ బీన్ మొన్న ఈవెంట్ ఆంధ్ర టూర్కి వెళ్ళినప్పుడు కూడా దే హ్యావ్ బీన్ సపోర్టింగ్ అస్. అండ్ వంశశేఖర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దే ఫర్ మీ అండ్ బీయింగ్ దే ఫర్ గుడ్ ఫిలిమ్స్. డలింగ్ వన్ లాస్ట్ థింగ్ అండి, ఇంకా బోర్ కొట్టించాను, అయిపోయింది. ఒక్క లాస్ట్ ప్లీజ్. సో ఈ సినిమా అందరికీ రీచ్ అవ్వాలి, బికాజ్ వీ క్రియేటెడ్ సమ్ గుడ్ కాంటెంట్ అనే ఒక దీంతో ఎనీ మల్టీప్లెక్స్ 150 రూపీస్ చేస్తున్నామండి సినిమాకి. సో ఎక్కడ కూడా మీకు టికెట్ ప్రైస్ హైక్ ఉండదు. ఎనీ మల్టీప్లెక్స్లో 150 రూపీస్కే సినిమా మీరు చూడొచ్చు. సింగిల్ స్క్రీన్స్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ప్రైసెస్ ఉంటాయి. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ April 19th. సినిమా బాగుంటే దయచేసి టాక్ స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.
జీపే మాట్లాడండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఒక్క నిమిషం జస్ట్ మీరు మాట్లాడే ముందు ఈ మళ్ళీ మైక్ ఇవ్వడం వల్ల స్కానర్ శ్రద్ధ గారికి అలాగే హర్ష గారికి వీపుకి బాగా తగిలి లైట్లు, ఇన్ఫ్యాక్ట్ యూవీ మీడియా వాళ్ళు మీ ఎంఆర్ఐ స్కాన్ తీశారు ఇప్పుడే, రిపోర్ట్స్ వస్తాయి. మీరు మా చైతన్య ఈజ్ నాట్ ఓన్లీ అన్ అమేజింగ్ యాక్టర్ బట్ ఈజ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అతనికి మా వాల్కెనో ఆఫ్ టాలెంట్ మా సంతోష్కి మీరు మనస్ఫూర్తిగా ఒక్కసారి మీ బ్లెస్సింగ్స్ని మీ క్లాప్స్ తోటి అందించమని కోరుతున్నాను. అలాగే లక్కీ మ్యాన్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఇక్కడే ఉన్నారు మీ ముందు, వారికి అలాగే మా లక్కీ ఉమెన్ ఆఫ్ ది డాష్ మా సుమ గారికి, వారి విశ్వప్రసాద్ గారికి, సుమ గారికి ఇద్దరికీ కూడా మీ క్లాప్స్ హృదయపూర్వకంగా వాల్సిందిగా. థ్యాంక్ యూ సో మచ్, షీ ఆల్ ది బెస్ట్. నా గురించి చెప్పినందుకు మీరు నాకు కొట్టిన గూగుల్ పే నేను తిరిగి కొట్టేస్తాను, డిస్కౌంట్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు విశ్వప్రసాద్ గారు అండ్ అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వీ కంటిన్యూ విత్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ విత్ అవర్ మీడియా మిత్రులతో. మనకి చైతన్య, అలాగే హర్ష, శ్రద్ధ, ఆ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ మహేదర్ గారు, దేవేష్ గారు ఆల్సో టు ప్లీజ్ స్టే బ్యాక్ ఫర్ ద Q&A. థ్యాంక్ యూ సో మచ్ విశ్వప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. స్టార్ట్ చేద్దాం. సుమగారు విజయ్ ఉన్నారు. ఇచ్చేస్తున్నాం మైక్. థ్యాంక్ యూ మ్యామ్. చైతన్య బ్రో, హాయ్ అన్న. హాయ్ బ్రో. తిట్టుకుంటున్నా అన్న, ఏంది ఊగు నెలకు ఒకసారి కనిపిస్తుండని. మీరు ఎనర్జీ గురించి అడుగుతున్నా. కంటిన్యూ సినిమాలు చేస్తున్నారు కదా, ఇంత ఎనర్జెటిక్గా ఎలా చేస్తున్నారు? స్టేజ్ మీద కూడా చూసాను. సో కంటిన్యూ సినిమా అంటే ఎన్ని రోజులు చేస్తున్నారు? ఎనర్జీ ఎలా వస్తుంది? ఇలా అంటే అన్నీ వదిలిపెట్టుకుని వచ్చింది దీనికోసమే కదన్నా. దిస్ ఈజ్ అవర్ ఎనర్జీ. ఇంకా వి లివ్ ఇన్ దిస్, వి డై ఫర్ దిస్ కదా. సో దిస్ ఈజ్ అవర్ ఎనర్జీ. ఇది లేకపోతే ఎనర్జీ ఉండదు, ఇది ఉన్నంతకాలం ఎనర్జీ ఉంటుంది. బట్ బాగా చేస్తున్నాను, ఇట్స్ గోయింగ్ గుడ్. కీడకోలో చూసాం. కీడకోలో కూడా ఒక టైప్ ఆఫ్ కిడ్నాప్ టైప్ ఉంది. దానికి దీనికి డిఫరెన్స్ ఎలా చూపించవచ్చు? చాలా డిఫరెన్స్ ఉందన్న. అంటే కీడాకోలా ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్. అది అంటే ఓవరాల్గా బ్యాక్ డ్రాప్ కొంచెం సిమిలర్ అనిపిస్తుంది కానీ, బట్ దిస్ ఈజ్ అ కన్ఫ్యూజ్డ్ కిడ్నాప్ క్రైమ్ కామెడీ.
అది దట్స్ ఎ క్రైమ్ కామెడీ, అందులో కిడ్నాప్ అనేది లేదు. బట్ అగైన్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ సిమిలారిటీస్. అది అన్సాంబుల్ కాస్ట్, ఇది అన్సాంబుల్ కాస్ట్. ఆ మేకింగ్ ఈ మేకింగ్ కొంచెం సిమిలర్గా ఉంటుంది. ఆ టింట్ ఆఫ్ ద ఫిలిం, దిస్ టింట్ ఆఫ్ ద ఫిలిం కెన్ బి లిటిల్ సిమిలర్, బట్ స్టోరీ పరంగా చాలా డిఫరెన్స్ ఉంటుంది. రిజల్ట్ కూడా అంతే సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నా, హోప్ఫుల్లీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్న. సో డైరెక్టర్ గారు అన్న చెప్పండి సార్. బిఎఫ్ఎస్ చూసాం ఫస్ట్ సినిమా, అదొక డిఫరెంట్ రామ్ కామ్ సినిమా. సో దీన్ని క్రైమ్ కామెడీ అంటే కిడ్నాప్ చేశారు. సో దానికి దీనికి చాలా డిఫరెంట్ కాంట్రాస్ట్ ఉంది. సో ఈ కథ చేయడానికి అంటే ఎలా, అంటే మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా, లేదు ఒక ఫిక్షనల్ స్టోరీ రాసుకున్నారా? అంటే మా ఫ్రెండ్ ఒక లైన్ చెప్పాడన్న, దాని నుంచి తీసుకుని ఆ లైన్ని జస్ట్ ఒక థీమ్ కింద వాడుకొని దాని నుంచి క్రియేట్ చేసాం అనేది అంతా. యా, అంటే బిజీ ఆర్టిస్టులు సునీల్ గారు కానీ, చైతన్య కానీ, మన ఇన్ కానీ, హర్ష కానీ, సో వీళ్ళందరినీ కొలాబరేట్ చేస్తూ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? టఫ్ అనిపించింది అన్న, బాగా వీళ్ళని హ్యాండిల్ చేయడం కష్టమే. దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు ఏమైనా ఇంకా ఓపెన్ అయిపోతామని ఇంకా కష్టమే, కానీ మరి తప్పలేదు, భరించాల్సి వచ్చింది. ఇంకా అంటే ఫస్ట్ సినిమా అనుకున్నంత ఆడలేదుగా, ఇది హిట్ అవ్వాలని ఇంకా భరించాను అన్నమాట బలవంతంగా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శ్రద్ధ గారు హలో, ఎలా ఉన్నారు? బాగున్నారు? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. సో మీ గ్యాంగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ గ్యాంగ్లో కామెడీ బాగా ఎక్కువ ఎవరు చేస్తారంటే వైవహర్ష గారు అని పేరు చెప్పకుండా ఇంకేదైనా పేరు చెప్తారా? వైవహర్ష కామెడీ ఎవరు బాగా చేస్తారు ఎక్కువ అంటే మీ గ్యాంగ్? అందరూ ఐ థింక్ వైవహర్ష, సునీల్ గారు కూడా. ఐ మీన్ చెప్తారు, డైరెక్టర్ చెప్తారు. నా నేమ్ కూడా ప్లీజ్ చెప్పండి. నేను కూడా కామెడీ చేస్తున్నా ఈ మధ్య బాగానే రీల్స్ లో. యూ కెన్ టెల్ మై నేమ్. అదే సంతోష్ సార్ కూడా. అదే అందరూ చాలా బాగా చేస్తారు కామెడీ. వాళ్ళతో మ్యాచ్ చేయడం చాలా చాలా కష్టం, అది నేను చెప్పాను కూడా, బట్ ట్రై చేశాను. అదే మెయిన్లీ సంతోష్ సార్ ఓన్లీ. థ్యాంక్ యూ. చైతన్య గారు, సో బ్యాక్ టు బ్యాక్ సినిమాస్ వస్తున్నాయి, మేబీ చాలా అద్భుతమైన కాన్సెప్ట్స్ చూస్ చేస్తున్నారు. ప్రతి కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఈ కాన్సెప్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలామందికి. అది కూడా ఒక గ్యాంగ్లో ఇంతమంది స్టార్ కాస్ట్, అది కూడా ఒక కిడ్నాప్ అనే కాన్సెప్ట్ అనేది చాలా ఇంప్రెసివ్గా ఉంది. సో ఈ స్టోరీ ముందుగా డైరెక్టర్ గారు మీకు చెప్పినప్పుడు ఇలా ఉంటుంది కాస్ట్ వీళ్ళు ఉన్నారు అన్నప్పుడు మీ రియాక్షన్ ఏమనిపించింది అప్పుడు? నాకు ఫుల్ నరేషన్ చెప్పినప్పుడు ఐ థరోలీ ఎంజాయ్డ్ ద నరేషన్. అప్పుడు టెంటేటివ్గా దిస్ ఇస్ ద కాస్ట్ అని చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. నేను స్టార్టింగ్కి వెళ్ళి కూడా చెప్తున్నా, బట్ శ్రద్ధాదాస్ అని చెప్పినప్పుడు ఆర్యా 2 ఐ వాజ్ అ బిగ్ fan of Shraddha from Arya 2. It was a pleasure working with her. అదే అప్పుడు ఏ క్లాస్ మీరు Arya 2 అప్పుడు? అంటే when you ఒకరిని అడ్మైర్ చేసి వాళ్ళతో వర్క్ చేసే ఆపర్చునిటీ వచ్చినప్పుడు దట్స్ అ వెరీ స్పెషల్ ఫీలింగ్. సునీల్ అన్న ఈజ్ ఆల్సో లైక్ దట్. మనందరము వీ హ్యావ్ సీన్ సునీల్ అన్న కామెడీ చూసినాము, తర్వాత సునీల్ అన్న హీరోగా చేసినప్పుడు సినిమాలు చూసాము. వీ ఆల్ బీన్ హిస్ ఫ్యాన్స్, వీ ఆల్ లవ్డ్ హిస్ బాడీ ఆఫ్ వర్క్. సునీల్ గారితో యాక్ట్ చేయడము నాకు పర్సనల్గా హర్ష అంటే చాలా ఇష్టం. ఐ ఎంజాయ్ హిజ్ టైమింగ్, ఐ ఎంజాయ్ హిజ్ వర్క్, బాడీ ఆఫ్ వర్క్ చేస్తున్న బాడీ ఆఫ్ వర్క్. నాట్ జస్ట్ కామెడీ, బీట్ ఎమోషన్, బీట్ సిట్కామ్స్, అండ్ ఐ రియలీ ఎంజాయ్ హిజ్ వర్క్. సో ఇట్ వాస్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్. అనదర్ ఫినామినల్ యాక్టర్ శ్రీకాంత్ అయ్యంగార్ గారు. సో ఆయనతో కూడా టైమింగ్ మ్యాచ్ చేయడం చాలా కష్టం. సో ఇంతమందితో వర్క్ చేయడం ఇట్స్ డెఫినెట్లీ ఏ బ్లెస్సింగ్. అంటే క్రీడాకాలలో ఐ గాట్ టు వర్క్ విత్ బ్రహ్మానందం గారు. దట్ వాస్ వెరీ స్పెషల్. యూనో ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్. ఈ సినిమాలో సునీల్, శ్రద్ధ, యూనో వాళ్ళందరూ మా సీనియర్స్, వాళ్ళని చూసి వాళ్ళతో వర్క్ చేయడం వెరీ వెరీ స్పెషల్. But again, as an actor, I would want to try different things. Kidnap, crime, ivi regular vache cinemalu storylu kaadu. And Santosh has been very very clear with what he wanted from the script. So manchi enjoy chesina. I thought I should do this. I did it. Thank you. డైరెక్టర్ గారు అన్న సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ అన్న. చాలా పాజిటివ్గా ఉంది, టీం అంతా కూడా మంచి పాజిటివ్నెస్ కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ. బట్ మూవీ వరకు చూసుకుంటే ఈ టైప్ ఆఫ్ జోనర్లో చాలా మూవీస్ వచ్చాయి కదా, సో మీ దాంట్లో కీ పాయింట్ ఏంటి డిఫరెంట్ అంటే ఏం చెప్తారు?
అన్న రీసెంట్ టైమ్స్లో కిడ్నాప్ డ్రామా రాలేదన్న అసలు. వచ్చినా కూడా పార్ట్ ఆఫ్ ద ఫిలిం కింద ఉన్నాయి. కిడ్నాప్ డ్రామా అనేది ఫుల్ ఫిలింగా లేదు. లైక్ ఎగ్జాంపుల్ బ్రోచే తీసుకుందాం. బ్రోచేలో పార్ట్ ఆఫ్ ద ఫిలిం కిడ్నాప్ ఉంటుంది. ఫుల్ ఫిలిం కిడ్నాప్ మీద ఒక కథ రాలేదు. మాకు కథ అంటే కథ లాక్ అయిన వెంటనే మేము ఫస్ట్ చెక్ చేసుకున్న పాయింట్ ఏంటంటే రీసెంట్ టైమ్స్లో ఎప్పుడైనా ఇలాంటి సినిమా వచ్చిందా, లైక్ ఇలాంటి జోనర్ వచ్చిందా అన్నప్పుడు లాస్ట్ 10 yearsలో కూడా కంప్లీట్గా కిడ్నాప్ డ్రామా మీద రాలేదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఇట్స్ అ కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా. నాట్ ఓన్లీ అంటే ఒకరు వెళ్ళి ఒకరిని కిడ్నాప్ చేయాలనుకుంటే అది కిడ్నాప్ డ్రామా, ఒకరు వెళ్ళి ఒకరిని కిడ్నాప్ చేద్దాం అనుకుని ఇంకొకరిని ఎవరినో కిడ్నాప్ చేసి ఎవరిని కిడ్నాప్ చేసినా కూడా వీడికో క్లారిటీ లేకుండా కొట్టుకుంటా ఉంటే అది కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా. దట్ విల్ బి ద యూఎస్పీ ఫర్ అస్ అన్న. యా రైట్. హర్షన్, సో అంటే ఒక మూవీకి రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్, అది మీకు తెలుసు. బట్ ఈ మధ్య కాలంలో కొన్ని రివ్యూలు ఎలా ఉంటాయని ఐమాక్స్ రివ్యూ అయిపోయింది. సో మీరు కూడా ఆ టైప్లోనే ఇప్పుడు ఒక చూసాం ట్రైలర్లో. సో ఎలా అనిపించింది అది మీరు చేసేటప్పుడు? నాకు యాక్చువల్లీ అదే తను మన లక్ష్మణ్ చేస్తాడు కదా, సో అదే ఇన్స్పిరేషన్. ఆ రోజు పిలిస్తే షూటింగ్ రాలేదనుకుంటు కదా, అందుకని నేనే చేస్తాను అనమాట. ఇంకా ఆ క్యారెక్టర్ మీరు చేస్తారా? వాడు మొన్న నాకు ఏదో ఫార్వర్డ్ చేస్తే నేను అదే పెట్టా. ఆ రోజు పిలిస్తే మరి నువ్వు గేర్తో పోవు, నాతో చేయించారు అని చెప్పి. అండ్ చైతన్య, ఫస్ట్ ఆఫ్ కంగ్రాట్స్ అన్న, బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అందరికీ అందుబాటులో ఉంటారు. థ్యాంక్ యూ. అండ్ మీ జర్నీ చూసుకుంటే ఒక వెబ్ సిరీస్ నుండి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అండ్ పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులతో, సో ఎలా అనిపిస్తుంది అన్న ఈ ఎక్స్పీరియన్స్? అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి కూడా ఇలాంటి రోజు ఒకటి రావాలని అనుకుంటాం. సో చాలా ఎర్లీగా వచ్చింది. సో హౌ డూ యూ ఫీల్? ఈ 30 వచ్చినాయన్న, ఇంకేం ఎర్లీగా వచ్చిందన్న. బట్ యా, వెరీ స్పెషల్ అండి. జస్ట్ ఏ నెంబర్ అని ఆల్రెడీ వెంకటేష్ గారు చెప్పారు. వెరీ ట్రూ. నేను శ్రద్ధ అదే నమ్ముతాము, ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్ అని. వింటలేదు. బట్ యా, వెరీ స్పెషల్ ఫీలింగ్. అంటే ఏ యాక్టర్కైనా యూనో సక్సెస్ రావాలనుకుంటాము. నాలాగా చాలామంది యాక్టర్స్ ఉన్నారు, అందరూ సక్సెస్ అవుదాం అనుకునే వస్తారు. కొంతమంది అవ్వచ్చు, కొంతమంది అవ్వకపోవచ్చు. బట్ ఫార్చునేట్లీ గాడ్ విల్లింగ్ నేను ఈ సైడ్ ఆఫ్ ది షిప్ నాయన సక్సెస్ వచ్చింది. మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. సో వెరీ వెరీ స్పెషల్ ఫీలింగ్. దాంతోపాటు చిన్న రెస్పాన్సిబిలిటీ అండ్ భయం కూడా ఉంది. ఇక్కడ దాకా వచ్చినాము, ఇంకా ముందుకు వెళ్ళాలంటే మంచి సినిమాలు చేయాలి, కాన్స్టెంట్గా జనాల్ని మెప్పిస్తూ ఉండాలని. సో అదే తాపత్రయంతో కొత్త స్క్రిప్ట్స్, ఎగ్జైటింగ్ స్క్రిప్ట్స్ ఎత్తుక్కోవడము, వచ్చిన స్క్రిప్ట్స్లోకి వెళ్ళి బెస్ట్ ఎత్తుకొని అవి చేయడము చేస్తున్నా. సో ఐఎమ్ షూర్ ఐ విల్ కమ్ అప్ విత్ మోర్ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్స్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. అండ్ సర్దా గారు చాలా బిజీగా ఉన్నట్టున్నారు హర్ష గారితో. అంటే కొంచెం ఇక్కడ ఉన్న ఇక్కడ ఇంకో ఇంటర్వ్యూ నడుస్తుంది. ఏమంటున్నాడు? ఓ ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్. యాక్చువల్లీ అందరి కోసం జస్ట్ కమెంట్స్ పాస్ చేస్తా. అండ్ మీరు చూసుకుంటే ఏ స్క్రిప్ట్ అయినా చాలా రేర్గా సెలెక్ట్ చేసుకుంటారని విన్నాం. బట్ ఈ స్క్రిప్ట్ ఎంచుకోవడానికి పర్టికులర్గా ఏదైనా రీజన్ ఉందా? మీకు నచ్చిన కీ పాయింట్ ఏదైనా ఉంటే చెప్తారు. స్క్రిప్ట్ ఓవరాల్ ఓకే, ఐ థింక్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. మీరు చూస్తే లైక్ నా లాస్ట్ తెలుగు ఫిల్మ్స్ చూస్తే లైక్ గరుడ వేగ, గుంటూరు టాకీస్, ఏక్ మినీ కథ, అన్ని స్క్రీన్ ప్లేస్ బాగున్నాయి. యూ విల్ నాట్ గెట్ బోర్డ్ ఈవెన్ ఫర్ 1 minute ఇన్ దోస్ మూవీస్. ఇక్కడ కూడా వెన్ నరేషన్ చేశారు డైరెక్టర్, దట్ టైమ్ ఆల్సో ఐ ఫెల్ట్ లైక్ ఆల్ త్రూ అవుట్ నా అటెన్షన్ హోల్డ్ చేశారు త్రూ అవుట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇది ఒక ఫుల్ ఫ్లెజెడ్ క్యారెక్టర్ నాకు యూనో ఇస్తారు సార్. అండ్ ఆల్మోస్ట్ 3 shades ఉన్నాయి ఇక్కడ. సో అందుకే నేను చేశాను అదే. చైతన్య గారు, ట్రైలర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. సో ఇది ఒక ట్రైలర్ చూస్తే నాకు ఒక యాక్షన్ ప్లస్ కామెడీ కనిపించింది. సో మీరు టైమింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా బాగుంది. సో డైరెక్టర్ గారి దగ్గర ఏమైనా ప్రిఫరెన్స్ తీసుకున్నారా ఎక్స్ట్రాగా? ఎందుకంటే మీరు చేస్తుంటే మామూలు కామెడియన్స్తో కాదు, చాలా ఎక్స్ట్రాడినరీ కామెడియన్స్తో. సో వాళ్ళతో స్క్రీన్ చేసినప్పుడు ఏమైనా ప్రిఫరెన్స్ అడిగారా? నాకు కొంచెం స్కోప్ ఇవ్వాలి ఇంకా కామెడీ కాదు కానీ? లేదండి, అంటే డైరెక్టర్ రాసుకున్నప్పుడే ప్రతి క్యారెక్టర్కి ఒక బౌండరీ, అంటే ఈ క్యారెక్టర్ ఈ బౌండరీలో చేయాలి, ఇది ఇలా చేయాలని అందరికీ ఎవరి లిమిటేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. అవి క్లియర్గా మాకు కన్వే చేశాడు. నా రోల్ ఎంతవరకు ఉందో అది నాకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు సెట్స్ మీదకి వెళ్ళకముందే. దాన్ని పట్టుకొని మేము యూనో బీయింగ్ ప్రొఫెషనల్ యాక్టర్స్ ఎంతవరకు చేయాలి అనేది we follow that. But again, when you have actors like Harsha and Sunil Anna, అక్కడ పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు. అంటే ఎవ్రీథింగ్ బికమ్స్ వెరీ స్మూత్.
వాళ్ళ టైమింగ్ వాళ్ళ యాక్టింగ్ చూసి మనం కూడా అరే వాళ్ళకంటే మంచిగా చేయాలి అనే చిన్న ఫైర్ ఉంటుంది కదా ప్రతి యాక్టర్కి. సో ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. ఈ అన్నిటికంటే మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే హీ వాజ్ వెరీ క్లియర్ విత్ వాట్ హీ వాంట్స్. నా నుంచి కానీ, హర్ష నుంచి కానీ, శ్రద్ధ నుంచి కానీ, సునీల్ అన్న నుంచి కానీ ఏం కావాలి అనేది క్లియర్గా మైండ్లో ఇన్ఫ్యూజ్ చేశాడు. సో దట్ హ్యాస్ మేడ్ ఇట్ వెరీ ఈజీ ఫర్ అస్. స్పెషల్గా పర్టికులర్గా ఈ ప్రిఫరెన్స్ అంటూ ఏం లేదు, డైరెక్టర్ చెప్పింది ఫాలో అయిపోయినాం అంతే. నీకు ఇచ్చిన డబ్బులకి ఇంకొంచెం పొగడొచ్చు తెలుసా, అప్పుడే ఎపిసోడ్. సో సంతోష్ గారు అన్న ఇక్కడ చెప్పండి. సో యాక్చువల్గా పారిజాత పర్వం అంటే మన పురాణాల్లో పారిజాత వృక్షం ఉంది, అదొక కథ ఉంది, కంప్లీట్ ఒక సెటప్ కథ ఉంది. అక్కడ కూడా సేమ్ కిడ్నాప్ సెటప్, యుద్ధము అంతా ఉంటుంది. సో ఇక్కడ మీరు అది ఆ మైథాలజీ కాన్సెప్ట్ ఏమన్నా తీసుకున్నారా, లేకపోతే ఓన్ క్రియేషన్స్ లా చేసుకున్నారా? లేదు, అసలు మైథాలజీకి మనకు సంబంధం లేదు. ఓన్లీ పారిజాతం అనేది ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్. అది ఎవరైనా అడగద్దు ప్లీజ్. అదొక్కటే ట్విస్ట్ మాకు సినిమాకు ఉంది. అది 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 అడగద్దు. దాని చుట్టూ తిరిగే, అంటే ఆ క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథ కాబట్టి, పర్వం అంటే ఎపిసోడ్ కాబట్టి, ఆవిడ పారిజాతం కాబట్టి పారిజాత పర్వం అని పెట్టాం. సో అంటే మనకు అక్కడ చెప్పినట్టు పారిజాత వృక్షం అనేది చాలా విలువైంది. సో ఇక్కడ కూడా మీరు చెప్పినట్టు ఆ పారిజాతం అనేది చాలా విలువైంది, లేదా విలువైన వాళ్ళ? చాలా చాలా విలువైన వాళ్ళు. ఆ వాళ్ళు ఎవరైనా తెలియదు. ఓకే చైతన్య, లాస్ట్ షరతులు వర్తిస్తే చాలా ఎమోషనల్ కంటెంట్ చాలా బాగుంది అన్న. థ్యాంక్ యూ. సో అంటే బ్యాక్ టు బ్యాక్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ చూస్ చేసుకుంటున్నారు. సో షరతులు కంప్లీట్ ఎమోషనల్ డ్రామా, ఫ్యామిలీ డ్రామా ఎమోషనల్, అండ్ ఇది కామెడీ. సో అంటే ఇంకా వేరియేషన్స్ నెక్స్ట్ తీసుకునే వాటిలో కూడా అన్ని వేరియేషన్స్ చూపించేస్తున్నారా? విలన్గా కూడా ఏమన్నా? ఇంకొక సినిమా ఉంది, ఇట్స్ ఎ రామ్-కామ్, రొమాంటిక్ కామెడీ. దెర్ ఈస్ వన్ హారర్ కామెడీ దట్ ఈస్ కమింగ్. సో ప్రిటీ మచ్ చేసే ప్రతి స్క్రిప్ట్ డిఫరెంట్గా ఉండడానికి, అంటే ఆల్రెడీ చేసిన జాన్రా, ఆల్రెడీ చేసిన క్యారెక్టర్ కాకుండా ఉండడానికి ట్రై చేస్తున్నా. విలన్గా వస్తే కూడా చేస్తానండి, అంటే ఫ్యూచర్లో యూ విల్ గెట్ టు సీ. ప్రొడ్యూసర్ గారు సార్, యాక్చువల్లీ ఈ మధ్య రీసెంట్గా ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్ అందరూ వచ్చి ఇక్కడ సినిమాలు తీస్తున్నారు అండ్ చాలా వరకు సక్సెస్ అవుతున్నారు. ఈవెన్ పీపుల్ మీడియా సార్ కూడా ఎన్ఆర్ఐ నుంచి ఇక్కడికి వచ్చి సినిమాలు తీస్తున్నారు. సో ఎందుకని అంటే మనకి ఇక్కడ వచ్చి మీరు టాలీవుడ్లో సినిమాలు తీయాలి, సో ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది ఈ మధ్య ఎన్ఆర్ఐస్కి? అంటే 2006 నుంచి నేను ప్యాషనేట్ అండి. చాలా మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేశాము ఓవర్సీస్, లోకల్గా సియాటిల్ కూడా చాలా ప్లే చేశాము. కోవిడ్ టైంలో పవర్ ప్లే అని ఒక కాన్సెప్ట్ వచ్చింది, బాగా నచ్చింది. ఆ టైంలో ఓటీటీ కూడా బాగా ఎమర్జింగ్ ఉండే. సో మెయిన్లీ ప్యాషనేట్ అండి మూవీస్లో, సో అందుకే ఇన్వెస్ట్ చేసి చూస్తున్నాం. డిస్ట్రిబ్యూటెడ్ అరౌండ్ 80 ఫిల్మ్స్ అండి దీనికంటే ముందే. సో సినిమా అంటే ఇష్టము, ప్యాషన్ ఉంది. సో దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి ప్రొడక్షన్లోకి దిగారు. మనం మంచి సినిమా, మనం ఈ సినిమాని హిట్ చేస్తే ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తారు. ఇలాంటి మంచి ప్రొడ్యూసర్స్ రావాలి కూడా మనకి. ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ ఉంటే ఇండస్ట్రీ కూడా బాగుంటుంది. మాలాంటి యాక్టర్స్ అందరికీ కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. సో అందులో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి చేసే ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ, అందరూ స్టార్స్తో చేయాలనుకుంటారు. సో ఆ విషయంలో వీ హ్యావ్ టు థ్యాంక్ మైదర్ గారు అండ్ దేవేష్ గారు, వనమాలి క్రియేషన్స్. సో పవర్ ప్లే తర్వాత ఆల్మోస్ట్ 3 years గ్యాప్ వచ్చింది. సో ఈ గ్యాప్లో ఇంకా చాలా స్టోరీస్ విన్నారా, లేదా డైరెక్ట్ ఈ సినిమాకే వచ్చారా? లేదండి, చాలా స్టోరీస్ విన్నాము. అంటే కొన్ని నచ్చాయి, ఫర్ మెనీ రీజన్స్ కాంబినేషన్స్ వర్కౌట్ కాలేదు. బట్ ఇది వి స్టార్టెడ్ ఇన్ 2022, బాగా నచ్చింది కాన్సెప్ట్. సో వి వెంట్ అహెడ్ విత్ ప్రొడ్యూసింగ్ ఇట్. హర్ష గారు, యాక్చువల్గా మీరు లాస్ట్ టైం సుందరం మాస్టర్ ప్రమోషన్స్లో ఒక మాట అన్నారు, అంటే కొన్ని క్యారెక్టర్స్ ఇష్టం లేకపోయినా చేయాల్సి వచ్చింది అని అన్నారు. సో అంటే ఇప్పుడు కూడా అలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నారా, సెలెక్టివ్గా ఏరుకుంటున్నారా? లేదు, ఇప్పుడు నేను చూస్ చేసుకుంటున్నా. ఐ థింక్ నాకు బ్యాండ్ విడ్త్ వచ్చింది ఇప్పుడు. సో బట్ ఇది అసలు అలాంటిది కాదు, ఇది ఫుల్ ఎంజాయ్ చేసిన క్యారెక్టర్. హర్ష గారు సార్, ఇక్కడ హాయ్. మీ రియల్ లైఫ్లో ఎవరైనా కిడ్నాప్ చేయాలని ఆలోచన వచ్చిందా? నాకు నన్ను చేసుకుంటే 10 రోజులు గ్యాప్ వస్తుంది కదా అని ఆలోచన వచ్చింది హాలిడేకి వెళ్ళడానికి. బట్ లేదు, ఎప్పుడు అంటే చిన్నప్పుడు స్కూల్లో మరి ఒక ప్రిన్సిపల్ ఉండేవాడు, కొంచెం ఇబ్బంది పెట్టేవాడు, ఆయన చేయాలనిపించేది. చేశారా మరి? నేను అయిపోయాను కదా అక్కడ చేస్తే, అక్కడ చైతన్య, స్టార్టింగ్ మీ మూవీ హవా మూవీ నుంచి చూసుకుంటే ఆ మూవీకి వచ్చిన ఫీడ్బ్యాక్కి రీసెంట్గా షరతులు పట్టిస్తాయి, దానికి వచ్చిన ఫీడ్బ్యాక్కి అంటే ఎట్లా అనిపించింది స్టార్టింగ్ జర్నీ నుంచి ఇక్కడికి? జర్నీ యాజ్ అన్ యాక్టర్ హ్యాస్ బీన్ ట్రెమెండస్ పవన్.
యాక్టర్స్ అయినా డైరెక్టర్స్ అయినా ఎవరైనా ప్రతి సినిమాతోటి విల్ లర్న్. ఇట్స్ ఆల్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఎంత గొప్ప యాక్టర్ అయినా ఫస్ట్ సినిమా నుంచే హీ వోంట్ బీ ఎ ప్రో. సో దెర్ హ్యాస్ బిన్ లాట్ ఆఫ్ లెర్నింగ్స్, లాట్ ఆఫ్ అన్లర్నింగ్స్. నేర్చుకునే వదిలేశాను. సో నౌ ఎట్ దిస్ స్టేజ్ ఐ థింక్ ఐఎమ్ మోర్ మెచ్యూర్డ్ యాజ్ అన్ యాక్టర్. హవాతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు క్యారెక్టర్ని బాగా అనలైజ్ చేసుకోగలను, క్యారెక్టర్ మీద బాగా హోంవర్క్ చేసుకోగలను. సో యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ లెర్న్డ్ మెనీ థింగ్స్ టు బీ హియర్, ఈ స్టేజ్లో ఉండడానికి. అండ్ గ్రాఫ్ కూడా ఆబ్వియస్లీ వెన్ యూనో ఫస్ట్ సినిమాకి 10th సినిమా గ్రాఫ్ పెరుగుతుంది కదా. సో అదే విధంగా నా గ్రాఫ్ కూడా పెరుగుతూ వచ్చింది. దాంతోపాటు ఓ రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతూ వచ్చింది. సో యా. ఓకే అన్న, షూటింగ్ టైంలో హర్ష గారితో, శ్రద్ధ గారితో, సునీల్ గారితో ఎవరితో బాగా టఫ్ అనిపించింది? టఫ్ షూటింగ్ టైంలో ఎవరితో టఫ్ అనిపించలేదు. డైరెక్టర్తో టఫ్ అనిపించింది. డైరెక్టర్తో నాకైతే డైరెక్టర్తో కూడా టఫ్ అనిపించలేదు. నాకు అప్పుడప్పుడు శ్రద్ధతో టఫ్ అనిపిస్తుండే. ఎంతసేపు హర్షతోనే మాట్లాడుతుంది, నాతో మాట్లాడదు. అందుకని ఏదో వైరల్ కంటెంట్ కావాలి, మరి ఏం చేద్దాం. చూశారు కదా ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నారు, మీ అందరూ చూశారు వీడియోలో సాక్షిగా, కెమెరాలో సాక్షిగా. ఇంకా చెప్పేదేముంది. బట్ ఇట్ వాజ్ ఈజీ. అందరూ ఎవ్రీబడి వాజ్ వెరీ స్పోర్టివ్. శ్రద్ధ అయితే రాత్రి నైట్ షూట్స్ ఉన్నప్పుడు దయ్యాల స్టోరీలు చెప్తుండే, మాకు భయపట్టించేసి. క్యారవాన్లోకి వెళ్ళాలంటే భయం వేసేది. ఇట్ వాజ్ వెరీ నైస్. అండ్ సునీల్ చేసినప్పుడు హీ షేర్డ్ ఆల్ హిస్ ఎక్స్పీరియన్సెస్, వర్కౌట్స్ గురించి, ఎట్లుండాలి యాక్టర్స్ అవుతున్నప్పుడు, ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, అవన్నీ చెప్పేవారు. సో ఇట్ వాజ్ వెరీ ఈజీ. ఎవరితో పెద్ద కష్టం అనిపించలేదు. అన్న ఇందాకలో విలన్గా చేస్తా అన్నారు కదా, పెద్ద స్టార్స్తో ఎవరితో అయితే విలన్గా చేస్తారు టాప్ 2? పెద్ద స్టార్స్ తోట, పెద్ద స్టార్స్ అని కాదు, కాంటెంట్ ఎగ్జైటింగ్గా ఉంటే చేస్తాను. స్టార్స్తో కాదు, కానీ ఛాన్స్ దొరికితే అనుష్కకు ఆపోజిట్గా విలన్గా చేయాలని ఉంది. ఓకే ఓకే అన్న. హర్ష ఎందుకన్నా సాంప్రదాయని అన్నట్టు లుక్ ఇందాక నుంచి ఇట్లా పెడుతున్నాం. లుక్ కదా చొక్కా టైట్గా ఉంది. సాంప్రదాయని సుప్పిని ఓకేనా అన్న, మీది మంచి రొమాంటిక్ అండ్ యాక్షన్ మూవీ. ఎప్పుడు వచ్చింది? ఫ్యాన్స్ అందరూ బాగా కామెంట్స్ చేస్తున్నారు మీ గురించి. అది హారర్ అవుతామో. నేను రొమాన్స్ అండ్ యాక్షన్ చేస్తాను. లేదు, వాళ్ళిద్దరు కలిసి సినిమా ప్లాన్ చేస్తున్నారు, త్వరలో రాబోతుంది. అవును, మహేందర్ రెడ్డి గారు పక్కన ఉన్న చైతన్యరావు గారు ప్రొడ్యూసర్. ఓకే థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు ఇక్కడ సారీ సార్, మీరు ఈ కథ చైతన్య గారు అనుకున్నారా, లేకపోతే హూ వాజ్ యువర్ ఫస్ట్ చాయిస్ ఫర్ దిస్ స్క్రిప్ట్? లేదని అదే ఇందాక చెప్పినట్టు నాట్ ఓన్లీ చైతన్య అన్న, ప్రతి ఒక్కరు కూడా నా ఫస్ట్ చాయిస్ ఎవరున్నారో ఈరోజు స్క్రీన్ మీద వాళ్ళే ఉన్నారు. ఆ విషయంలో ఐఎమ్ సో బ్లెస్డ్ అసలు. సో సునీల్ గారు ఉన్నారు ఆఫ్టర్ అయిన పుష్ప తర్వాత. యాక్చువల్లీ చైతన్య డైరెక్టర్ గారి ఫేవరెట్ యాక్టర్ నా అందరితో కంటే. సో సునీల్ గారు ఉన్నారు, ఆయన క్యారెక్టర్స్ అన్ని చాలా పెక్యులర్గా ఉంటున్నాయి, లేకపోతే ఒక వెర్స్టైలిటీ, ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటున్నారు స్క్రిప్ట్ వైజ్ కావచ్చు. అండ్ ఇంత బిజీ స్కెడ్యూల్లో మీరు చెప్పగానే ఆయన రియాక్షన్ ఏంటి, ఆయన ఎగ్జైట్ అయిన పాయింట్ ఏంటి, ఏదైనా మీతో షేర్ చేసుకున్నారు, నాకు ఈ పాయింట్ బాగా నచ్చిందండి అని? ఆయన ఎగ్జైట్ అయిన పాయింట్ అంటే నాకు చెప్పింది పర్సనల్గా, ఆయన ఏం ఫీల్ అయ్యారు నాకు తెలియదు, కానీ నాకు చెప్పింది అయితే అంటే ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే అన్న, ఇప్పుడు ఒకప్పుడు మనం వింటేజ్ కామెడియన్ కైండ్ ఆఫ్ సునీల్ గారిని చూసాం. ఇప్పుడు వెరీ రీసెంట్ టైమ్స్లో విలన్గా చూస్తున్నాం. ఇదేంటంటే రెండు మిక్స్ చేసి ఉంటుంది అనమాట. అటు అది ఉంటుంది, ఇది ఉంటుంది అనమాట. రెండు మిక్స్ చేస్తే ఒక క్యారెక్టర్ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దానికన్నా ఎక్కువ ఎగ్జైట్ అయ్యానని చెప్పారు అప్పుడు. ఓకే, ప్రొడ్యూసర్ గారు సార్ అది ఒక 3 years ఆఫ్టర్ గ్యాప్ తర్వాత ఆయన ఒక స్టోరీ ఓకే చేశాను అన్నారు. అండ్ ఈ పాయింట్లో పర్టికులర్గా నాకు బాగా నచ్చింది, చాలా ఎగ్జైట్ అయ్యాను, ఆడియన్స్ కూడా ఇక్కడే బాగా ఎగ్జైట్ అవుతారు అని మీరు ఫీల్ అయ్యే ఆ పాయింట్ ఏంటి, మెయిన్ యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్? డైరెక్టర్ ఆయన ప్యాషన్ అండ్ ఆయన ఇది ఎలాగో స్క్రీన్లోకి తీసుకురాగలుగుతారు అన్న కాన్ఫిడెన్స్ తోటి ముందుగా. ఫస్ట్ కాపీ చూసాక మీరు ఆయనతో షేర్ చేసుకున్నారు కానీ, లేకపోతే మీ టీంతో కావచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్తో ఈ సినిమా గురించి మీరు ఏమని ఫీల్ అయ్యారండి ఆఫ్టర్ ఫస్ట్ కాపీ చూసాక? చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యామండి.
అది వ్యాలిడేట్ చేయడానికి టీంతో కూడా మళ్ళీ ఒకసారి కూర్చొని మూవీ చూసాము. ఫస్ట్ టైం చూసినప్పుడు ఆయనకు చెప్పాను ఏదో మంచి ఫీలింగ్ వస్తుంది అని చెప్పి, అండ్ ఇట్ వాజ్ అ వ్యాలిడేషన్ తర్వాత మళ్ళీ చూసినప్పుడు కూడా. ఆల్ ద బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. చైతన్య గారు, ఇక్కడ మీ బంధుత్వ చూసుకుంటే ఇప్పటికి 9 years అవుతుంది కదా, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి మీరు సాటిస్ఫాక్టరీ ఇప్పుడు? ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్, వెరీ హ్యాపీ. ఎవరన్నా రావాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా? అంటే ప్యాషన్తో ఇంకా ఆ స్టేజ్కి కూడా వెళ్ళలేదు, సజెషన్లు ఇచ్చేంత స్టేజ్కి వెళ్ళలేదు. ఎవరి జర్నీ వాళ్ళది. మీరు అన్నారు నాకు 9 years పట్టింది, 19 years అయినా వెయిట్ చేసి ఓపిక ఉంటే రావాలని చెప్తారు, రావచ్చు. ఎందుకంటే వెరీ వాలటైల్ ఇండస్ట్రీ, తెలియదు కదా మనకి ఎంత టైం పడుతుంది ఏంటి అని. ఎక్స్ట్రీమ్లీ ప్యాషన్ ఉండాలండి, ఎక్స్ట్రీమ్ ప్యాషన్ ఉంటేనే ఎనీ క్రియేటివ్ ఫీల్డ్, నాట్ జస్ట్ ఇండస్ట్రీ, ఎనీ క్రియేటివ్ ఫీల్డ్ రిక్వైర్స్ ఎక్స్ట్రీమ్ ప్యాషన్, పిచ్ ఉండాలి. అప్పుడే వీ విల్ గెట్ త్రూ ఇట్. అదొక్కటైతే చెప్పగలను. డైరెక్టర్ మీ ప్రమోషన్స్ చూసాం సార్, చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయి. థ్యాంక్ యూ అన్న. ఎండలకు తగ్గట్టు మజ్జిగ పంపిణీ చేయడం లాంటివి. మన కంటెంట్ మీద ఎంతో నమ్మకం ఉంటే కానీ అలాంటివి చేయము. సారీ అన్న, అర్థం కాదు. మన కంటెంట్ మీద చాలా నమ్మకం ఉంటుంది. అవును. ఇంకా ఏమన్నా ఇన్నోవేటివ్ ప్రమోషన్స్ ప్లాన్ చేశారా? ఇంకా ఉన్నాయన్న, చాలా ప్రమోషన్స్ ఉన్నాయి. ఈరోజు ఒకటి స్టార్ట్ అయింది. మనం ఏదైతే మనం కార్ చూస్తున్నామో ట్రైలర్స్లో, టీజర్స్లో, ఆ కారు మొత్తం పారిజాతపురం స్టిక్కరింగ్తో రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. వెనకాతలో ఒక వాయిస్ వస్తూ ఉంటుంది, హలో ఎక్స్క్యూజ్ మీ, నన్ను కిడ్నాప్ చేశారు, ప్లీజ్ హెల్ప్ మీ అని. సో గట్టిగా అరుస్తూ ఉంటుంది ఒక అమ్మాయి. సో దాన్ని ఆడియన్స్ రియాక్షన్ క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాం. ఆల్రెడీ ఈరోజు ఒకరోజు జరిగింది. ఇట్ విల్ కంటిన్యూ టిల్ 19th అని. ఆర్జీవి గారిని పిలిచారా లేకపోతే అది కూడా ప్రాంక్ అయినా సార్? ఆర్జీవి గారిని పిలిచాము, బట్ ఆయన కూడా ఇంట్రెస్టెడ్ చూపించారు. బట్ అనుకోకుండా లాస్ట్ మినిట్లో ఒక చిన్న స్కెడ్యూల్ మారడం వల్ల రాలేకపోయారు. థ్యాంక్ యూ. శ్రద్ధ, హాయ్. మీరు ఇప్పుడు ఆర్యా నుంచి చూస్తే ఇప్పుడు అదే లుక్లో ఉన్నారు. సో ఈ గ్లామర్ రహస్యం ఏంటి? ఇంకొకటి, మధ్యలో గ్యాప్ తీసుకున్నారు సినిమాలో, ఆ గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? సాంగ్ కూడా పాడారు సినిమాకి. హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ ద Three questions, okay. One. What was the first question? Same. ఇంత అందంగా ఎలా ఉన్నారు అని అడుగుతున్నారు. From the childhood. From childhood. మా చైల్డ్హుడ్ నుంచి I think నాకు ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ లేదు, అందుకే అలాగే ఉన్నాను. నవ్వుతూనే ఉంటాను. ఆల్వేస్ హ్యాపీ అండ్ లైట్గా తీసుకుంటాను అన్ని, అందుకే చాలా సీరియస్గా ఐ డోంట్ టేక్ థింగ్స్. దట్ ఈస్ రైట్. అన్న ఇదే క్వశ్చన్ నేను అడిగా, నన్ను ఏమడిగిందో తెలుసా? నీకు దమ్ముంటే ఇదే క్వశ్చన్ ఒక స్టార్ హీరోని అడుగుతావా అని అడిగింది. డింట్ యు ఆస్క్ దట్? యాక్చువల్లీ నేను అదే అడిగాను, దట్ యునో నేను చూడలేదు దట్ ఒక అబ్బాయికి మీరు అలాగే క్వశ్చన్స్ ఎప్పుడు యు నెవర్ ఆస్క్ యునో దట్ వై దెర్ ఆర్ పీపుల్. అబ్బాయిలు అలా ఉండరు, అబ్బాయిలు 5 yearsకే మారిపోతారు. అది తెలియదు, కానీ ఒక అమ్మాయికి ఆల్వేస్ అడుగుతారు అందరూ దట్ హౌ యు ఆర్ లుకింగ్ లైక్ దిస్. బట్ కానీ నేను ఎప్పుడు చూడలేదు దట్ అ మ్యాన్ ఇస్ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్. బట్ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్, సో థ్యాంక్ యూ. అండ్ తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏంటి? సో యాక్చువల్లీ నేను వేరే లాంగ్వేజెస్లో కూడా ఆల్వేస్ వర్క్ చేస్తూనే ఉన్నాను, ఆల్మోస్ట్ 4 languages. సో కన్నడలో యాక్చువల్లీ ఒక మూవీ ఉంటుంది, కోటిగొబ్బ 3, కిచ్చా సుదీప్తో పాటు, అది 3 years చేశాను. తర్వాత బెంగాలీలో అండ్ హిందీలో. సో నేను 4-5 లాంగ్వేజెస్లో ఇక్కడి నుంచి అక్కడికి ఐమ్ జస్ట్ ఆల్వేస్ డూయింగ్ డిఫరెంట్. కానీ తెలుగులో ఫర్ అ లాంగ్ టైమ్ నాకు ఐ వాస్ గెటింగ్ రోల్స్ వేర్ ఇట్ వాజ్ లైక్ జస్ట్ నథింగ్ మచ్ టు డూ ఇన్ ఇట్ లైక్ ఇట్. సో ఐ ఫెల్ట్ లైక్ ఈ రోల్కి కొంచెం మీట్ ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది, అందుకే నేను ఓకే చేశాను. థర్డ్ క్వశ్చన్, సింగింగ్. సో నేను ఆల్రెడీ డిఎస్పీతో పాటు సింగ్ చేస్తూనే ఉన్నాను చాలా కాన్సర్ట్స్లో అమెరికాలో. సింగింగ్ యాక్చువల్లీ నా ఫ్యామిలీలో కూడా అందరూ చేస్తారు, నా మమ్మీ డాడీ అందరూ. సో రీసెంట్లీ ఐ వాజ్ ప్రాక్టీసింగ్ ఆల్సో. సో సార్ అడిగారు, సో అందుకే నేను జస్ట్ సింగ్ చేశాను. దట్స్ ఇట్. Do you continue further singing? Yes, for sure. Yes, I will. Very seriously, I will be doing singing. Yes. Thank you. హర్ష గారు, సో ట్రైలర్లో చూసుకుంటే మీరు అది రివ్యూ టైప్ చెప్పారు కదా, సో దానికి ఎన్ని టేక్స్ తీసుకున్నారు? అండ్ డబ్బింగ్ చెప్పేటప్పుడు డూ యూ ఫీల్ టఫ్ ఆర్ ఈజీ? ఎట్లా అనిపించింది మీకు? అది సింగిల్ టేక్ కదా? సింగిల్ టేక్ డబ్బింగ్, సింగిల్ టేక్ సినిమాలో కూడా అంత ఫుల్ లెంత్ డైలాగ్ సింగిల్ టేక్లో చెప్పేశారు. ఆల్మోస్ట్ ఊపిరి అయిపోయింది లాస్ట్కి. అందుకని అంటే మళ్ళీ దాన్ని రిక్రియేట్ చేయడానికి ట్రై చేస్తే మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన దాన్ని రిక్రియేట్ చేస్తున్నాం. ఇంక అందులో ఆ ఫస్ట్ ఫ్లోలో వచ్చిందే బాగుంటుందని అది అలాగే వదిలేశారు కదా. ఈవెన్ ఆ సాంగ్కి ఐ మీన్ ఆ సీన్కి
సౌండ్ ఎఫెక్ట్స్ కూడా చేయించలేదండి. ఒరిజినల్గా ఏ సౌండ్స్ రికార్డ్ అయినాయో దాన్నే ట్రాక్ క్లీన్ చేసి వాడుతున్నాం యాక్చువల్లీ. డైరెక్టర్ గారు అన్న చెప్పండి. వచ్చినప్పుడు నేను చూసిన బ్రదర్ మీకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది అండ్ మాట్లాడేటప్పుడు కానీ ప్రతి దాంట్లో వచ్చేస్తున్నారు కదా, నిజంగా ఈ కాన్ఫిడెన్స్ బజ్ క్రియేట్ చేయడం కోసమేనా లేదా సినిమాలో కూడా అంత మ్యాటర్ ఉందా? నా మొహంలో తెలిసిపోద్ది అన్న, మన బజ్ క్రియేట్ చేయడానికి. మొహంలో తెలుస్తుంది ఖచ్చితంగా. ఓకే, మీరు చెప్పింది బాగుంది. ఏంటి అంటే చాలా మంది వరకు పేరు కాదు, మన మీడియా అన్నలందరికీ ఈజీగా తెలిసిపోద్ది. బయట వాళ్ళు తెలిసినా తెలియపోయినా బయట వాళ్ళని చీట్ చేయగలం, మిమ్మల్ని చీట్ చేయగలమా? మీరే అంటున్నారు కాన్ఫిడెంట్. సినిమా మేము కూడా చూడలేదు కదా బ్రదర్. ఇప్పుడు మీరు ఉన్న మీ యాటిట్యూడ్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే నిజంగా ఇప్పుడు సినిమా చూసేయాలనిపిస్తుంది సీరియస్గా. కానీ నిజంగా సినిమాలో అంత మ్యాటర్ ఉందా అనేది నా క్వశ్చన్. 100% ఉందన్న. నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ 25 minutes నాకు వదిలేయండి, మిగిలిన 1 hour 45 minutes మిమ్మల్ని ఎంగేజ్ చేసి ఎంటర్టైన్ చేసి పంపిస్తాం, అది గ్యారంటీ అన్న. ఓకే, ఒక మాటలో చెప్తారా? ఒక లైక్ దేనికోసం రావాలి సినిమాకి, ఒక 2 hours అక్కడ కూర్చోవాలి అని అంటే ఏంటి మ్యాటర్ ఏముంది సినిమాలో? అదే అన్న, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అంతే. మీరు హ్యాపీగా నవ్వుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది ఒకరో ఇద్దరు అంటే ఒక్కొక్కరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూసే లాంటి సినిమా కాదు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక 2-3 ఫ్రెండ్స్తో వెళ్ళి హ్యాపీగా చిల్ అయ్యి మంచిగా, అంటే అక్కడ పంచెస్ అక్కడ జోక్స్ పడతా ఉంటే, అంటే ఇప్పుడు మనం ఒక్కరిమే నవ్వుకుంటాం కన్నా మన ఫ్రెండ్స్తో ఒక 2-3 ఫ్రెండ్స్తో ఒకరినొకళ్ళు దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తాం కదా, ఆ కైండ్ ఆఫ్ సినిమా అన్నాం అది. యా, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ అందరికీ. లేట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.